ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి కోడింగ్ డీకోడింగ్. కోడింగ్ డీకోడింగ్. కోడింగ్ డీకోడింగ్ లో మనకి ముఖ్యమైనవి ఆల్ఫాబెట్స్. ఆల్ఫాబెట్స్ లో ఆల్ఫాబెట్స్ నెంబర్స్, ఆపోజిట్ పెయిర్స్ ఇవన్నీ మనం గుర్తుంచుకోవాల్సి వస్తుంది. వీటిని గుర్తుపెట్టుకునే దానికోసం ఈజీగా, అంటే ఈజీ అని అయితే చెప్పను, మీరు మ్యాక్సిమం అన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూసే ఉంటారు. బట్ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్తో చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఆల్ఫాబెట్ నెంబర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈరోజు క్లాస్లో ఆల్ఫాబెట్ నెంబర్స్ అండ్ ఆపోజిట్ పెయిర్స్ అనేది ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఇవి ఎలా ఉంటాయి, నెంబర్ కోడింగ్, లెటర్ కోడింగ్, మిక్స్డ్ కోడింగ్, ఇలా రకరకాలుగా అడుగుతాడు మిమ్మల్ని. ప్రతి రీజనింగ్లో కోడింగ్కి సంబంధించిన అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో టాపిక్లోకి వెళ్తే ఆల్ఫాబెట్ నెంబర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ A1, B2, C3, D4 ఇలా ఈ 4 నెంబర్స్ వరకు అందరికి వేల మీద ఉంటాయి. సో ఈజీగా చెప్పగలరు. మిగతా నెంబర్స్ పరిస్థితి ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ K యొక్క నెంబర్ ఎంత అని చెప్పి అడుగుతాడు, M యొక్క నెంబర్ ఎంత, X యొక్క నెంబర్ ఎంత, U యొక్క నెంబర్ ఎంత, అండ్ R యొక్క నెంబర్ ఎంత, Q యొక్క నెంబర్ ఎంత. ఇలా కొన్ని అడిగితే వెంటనే చెప్పలేనటువంటి కొన్ని ఇవి ఉన్నాయి. అంటే మ్యాక్సిమం అందరికీ గుర్తుండకపోవచ్చు. ఈ ట్రిక్స్ అనేది గుర్తుపెట్టుకుంటే మీకు ఖచ్చితంగా ఈజీగా గుర్తుండే విధంగా నేను మీకు అందజేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూడండి. ఆల్ఫాబెట్ నెంబర్స్ ఈజీగా గుర్తుపెట్టుకునే దానికి ఇది ఒక షార్ట్ కట్ అండి. షార్ట్ కట్ నెంబర్ 1. ఆల్ఫాబెట్ నెంబర్స్ గుర్తుపెట్టుకునే దానికి మాత్రమే షార్ట్ కట్ ఇది. A1, B2, C3, D4 ఇక్కడ వరకు ప్రతి ఒక్కరికి గుర్తుంటాయి. ఇక్కడి నుంచి ఉండే ప్రతి నెంబర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను. ఇవి 4 అందరికీ గుర్తుండేవే. అండ్ ఆల్సో Z26, Y25, X24 ఇవి కూడా ఈజీ గుర్తుండేవే. ఆల్ఫాబెట్ మొత్తం 26 అయితే మీకు ఆల్రెడీ 1, 2, 3, 4, 5, 6, 7 ఆల్రెడీ వచ్చు. ఇంకా మిగిలినవి 19. ఈ 19 అనేవి ఎలా గుర్తుపెట్టుకోవాలో మనకి ఈరోజు క్లాస్లో మీకు చెప్పబోతున్నాను. వన్ 2, 3, 4 ఆల్రెడీ ABCD ఇవి 4 మీకు వచ్చు కనుక మిగతావి రాస్తాను చూడండి. EJOTY ఇది ఈ జ్యోతి అని గుర్తుపెట్టుకుంటారో లేదంటే EJOTY అని గుర్తుపెట్టుకుంటారో మీ ఇష్టం. సార్ ఈ జ్యోతి స్పెల్లింగ్ ఇది కాదు కదా అని అనొచ్చు. మన కోడ్ లాంగ్వేజ్లో ఇదే ఈ జ్యోతి. సో ఈ జ్యోతి అనే అమ్మాయి ఉంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మన కోడింగ్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ జ్యోతి అనే అమ్మాయి నేమ్. వీటి నెంబర్స్ చూద్దాం. ఫస్ట్ E5, J10, O15, T20, Y25 ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం Y25 అనేసి. సో మీకు గుర్తుండడం కోసం ఇక్కడ ఈ జ్యోతి అనేది ఫార్మాట్ చేసుకున్నాం. మిగతావి ఎలా ఈ తర్వాత F ఫర్ ఒక అబ్బాయికి లేదా ఒక అమ్మాయికి లేదా మీకు లేదా నాకు ఫ్రెండ్ అనేవాళ్ళు, నాకు ఫ్రెండ్స్ అనేవాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారు. సో ఫ్రెండ్స్ అంటే 6 అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి, F ఫర్ 6 అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే FRIEND ఫ్రెండ్. నాకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు. సో అతను ఎవరు, నాకు ఫ్రెండ్.
ఈ ఫ్రెండ్ అనే వర్డ్స్ లో 1 2 3 4 5 6 ఫ్రెండ్ అనే లెటర్ లో ఈ పదంలో 6 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సో ఈ 6 ఆల్ఫాబెట్స్ ని F ఫర్ 6 అనేది F ఫర్ ఫ్రెండ్, F ఫర్ ఫ్రెండ్ ఇలా గుర్తుపెట్టుకోండి. F ఫర్ ఫ్రెండ్ అని అంటే 6 అనేది ఈ 6 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి F ఫర్ 6 అనేది ఇక్కడ ఈజీగా గుర్తుంటుంది. వీటికి ఆల్రెడీ చెప్పేశాను. ఈ జ్యోతి అనేది 5 + 5 + 5 + 5 + 5 ఇలా చేస్తే ఈజీ గుర్తుంటుంది. సో ఇది దీనికంటే కూడా ఈ జ్యోతి అనేది మీకు గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఓకేనా? ఈ జ్యోతిలో EJOTY అనేది గుర్తుపెట్టుకుంటే 5 10 15 20 25 ఇవి 5 ఇందాక చెప్పిన 7 ఈజీగా గుర్తుంటాయి. సో 12 అయిపోయినాయి. ఇంకో 26 లో 12 పోతే ఎంత? 14. మిగతా లెటర్స్ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను చూడండి. F ఫర్ 6 చెప్పేసాం. G ఫర్ మీరందరూ మాక్సిమం కాంపిటేటివ్ ఫీల్డ్ కు వచ్చిన ప్రతి ఒక్కరికి 7G బృందావన్ కాలనీ మూవీ తెలిసే ఉంటుంది. 7G బృందావన్ కాలనీ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఇది మూవీ నేమ్ అండి. G ఫర్ 7G బృందావన్ కాలనీ అనేది గుర్తుపెట్టుకోండి. 7G బృందావన్ కాలనీ అనే మూవీ మీకు గుర్తుంటే G అనేది ఈజీ గుర్తుంటుంది. G ఫర్ 7G బృందావన్ కాలనీ ఇది ఒక మూవీ నేమ్ కనుక ఈజీగా గుర్తుంటుంది. F ఫర్ ఫ్రెండ్ 6 అనేది ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ I. అమెరికన్స్ I లెటర్ ని ఇలా రాస్తారంట. సారీ, H. I లెటర్ ని అమెరికన్స్ ఇలా రాస్తారంట. మనకి చూసేదానికి ఈ లెటర్ ఎలా ఉంది? 9 లా ఉందా? సో ఐని 9 అని అనుకోవచ్చా? లేదనంటే మనము ఐని ఇలా రాస్తాం కదా, ఇందులో 9 ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. దీనికంటే కూడా అమెరికన్స్ 9 ని ఇలా రాస్తారని గుర్తుపెట్టుకోవడం ఇంకా ఈజీ. తర్వాత హెచ్ అనేది 8. హెచ్ అనేది 8 ఎలా వచ్చింది అని అంటే హెచ్ అనేది ఇలా ఉంటుంది. దీన్ని ఇలా ఇలా కలిపి చూడండి. 8 లానే ఉందా? సో H ఫర్ 8 అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా ఈ యొక్క 5, ఈ యొక్క 4, ఇందాక చెప్పినటువంటి 7 ఇలా గుర్తుపెట్టుకుంటే మనకి ఆల్ఫాబెట్స్ యొక్క నెంబర్స్ అనేవి ఈజీగా గుర్తుంటాయి. సో నెక్స్ట్ లెటర్ చూద్దాం. J ఫర్ 10 ఎక్కడ చెప్పాం? ఈ జ్యోతిలో చెప్పేసుకున్నాం ఆల్రెడీ. సో దాని గురించి మళ్ళీ రిపీట్ చేయడం జరిగింది. ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. K ఫర్ కింగ్స్ 11 పంజాబ్ అనే ఒక క్రికెట్ టీం ఉంది. సో దాన్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. కింగ్స్ 11 పంజాబ్ అనే ఒక క్రికెట్ టీం ఉంది. ఆ టీంని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. లేదు సార్ మాకు ఈ క్రికెట్లు అవి ఐడియా లేవు అనే ఎవరైనా ఉండొచ్చు. మేబీ లేడీస్ చూసేవాళ్ళు చూడని వాళ్ళు ఉండొచ్చు. సో లేడీస్కి తెలియదు, వాళ్ళ కోసం ఇంకో ట్రిక్ ఏంటంటే అంటే కే అనేది ఇలా ఉంటుంది ఫస్ట్, ఆ తర్వాత ఇలా ఒకటి ఇలా ఒకటి ఉంటుంది. సో ఈ 2 లైన్స్ ని ఇలా వేసుకుంటే ఇది ఏంటి? K ఫర్ 11 ఇక్కడ చూపించాం. క్రికెట్ బాగా తెలిసిన వాళ్ళకి K ఫర్ 11 అనేది ఇక్కడ వచ్చేసింది. అది తెలియని వాళ్ళకి కేకి ఇలా ఇటొకటి 2 గీతలు ఉంటాయి కాబట్టి వాటి రెండింటిని పక్కన వేసుకొని చూద్దాం. అది 11 గా కనిపిస్తుంది అనేది మనకి తెలిసిన విషయం. నెక్స్ట్ ఎల్ అంటే 12 అనేది ఎలా గుర్తు రావాలి సార్? ఎల్ ఫర్ 12 అనేది మాకు ఎలా గుర్తు రావాలి సార్ అనేసి చాలా మంది అడుగుతారు. 12 స్పెల్లింగ్ ఒకసారి చెప్పండి, లేదంటే పలకండి. 12 12 12 12 12 12 ఇలా 12 12 12 లో ఎల్ ఉందా? సో ఎల్ ఫర్ 12 ఇది గుర్తుపెట్టుకోండి. ఎల్ ఫర్ 12 అనేది మనం ప్రొనౌన్సియేషన్ లో ఎలా అయితే పలుకుతామో ఆ పలికే దాంట్లో ఎల్ అనేది మనకి ఈజీగా వస్తుంది కనుక
ఎల్ అంటే 12 అనేది సారీ గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఎం ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? ఎం అనే దాన్ని ఇలా ఉన్న ఎంని మనం ఇలా తిప్పుకుందాం. ఓకేనా? క్లాక్ వైజ్ లో ఇలా ఉన్న ఎంని ఇలా తిప్పుకుందాం. ఏమైంది? 13 అయింది. ఎంని క్లాక్ వైజ్ లో ఇలా ఉన్న ఎంని ఇలా తిప్పుకున్నాం. సింగిల్ సైడ్ ఇలా తిప్పగానే ఏమైంది? 3 అయింది. ఎం ఫర్ 13 అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు. సార్ డబ్ల్యూ ఉంటుంది కదా, దాన్ని ఎందుకు అలా అనకూడదు? కరెక్టే. దీన్ని యాంటీ క్లాక్ వైజ్ లో తిప్పుతాం. ఇలా ఉన్న డబ్ల్యూని ఇలా తిప్పేసాం అంటే యాంటీ క్లాక్ వైజ్ లో తిరిగింది. 3నే. ఓకే, కరెక్టే. బట్ దీనికి ఎలా రావాలి? ఆల్రెడీ ఈ 3 అనే దానికి 1 వేసేస్తున్నాం ముందు. సో దీనికి మాత్రం 2 వేసుకుంటాం. అంటే ఆల్ఫాబెట్స్ లో సెకండ్ టైం వచ్చింది కదా, సో దీనికి 2 అని వేసేస్తాం. ఓకేనా? ఎం ఫర్ 13, డబ్ల్యూ ఫర్ 23 ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఎన్ ఫర్ 14. సార్ ఇది ఎలా గుర్తుంటుంది మాకు? ఎన్ ఫర్ 14th, నవంబర్ 14th ప్రతి ఒక్కరికి తెలుసు. ఏంటండి? చిల్డ్రన్స్ డే. సో నవంబర్ 14th చిల్డ్రన్స్ డే. ఎన్ ఫర్ 14 అనేది చిల్డ్రన్స్ డే ని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? తర్వాత ఓ, ఈ జ్యోతిలో ఆల్రెడీ ఓ అని చెప్పేస్తున్నాం. ఓకేనా? ఈ ఒక లెటర్ గుర్తుపెట్టుకుంటే మీకు ఇక్కడ ఇదొకటి, ఈ ఒకటి, ఇలా 3 లెటర్స్ అనేది ఈజీగా ఉంటాయి. తర్వాత పి అంటే శ్రీదేవి గారు 19వ ఏట. శ్రీదేవి అనే యాక్టరు తన 19వ ఏట 16 ఏళ్ల మూవీ అనే సినిమా తీసింది. 16 ఏళ్ల వయసు అనే మూవీ తీసింది అనేసి మనకి హిస్టరీలో ఉంది. అంటే హిస్టరీ అంటే బుక్ పరంగా కాదండి, జనరల్ నాలెడ్జ్గా. శ్రీదేవి అనే ఆమె తన 19వ వయసులో 19వ ఏట 16 ఏళ్ల వయసు అనే సినిమా తీసింది. సార్ శ్రీదేవికి నెంబర్ ఏంటి? ఎస్ ఫర్ 19. శ్రీదేవి అనే యాక్టర్ తన 19వ ఏట 16 ఏళ్ల మూవీ అనే 16 ఏళ్ల వయసు అనే మూవీ తీసింది అనేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్యూ ఫర్ 17. క్యూ ఫర్ 17 ఎలా చెప్పాలి అంటే, ఒక కింగ్డమ్లో, ఒక రాజ్యంలో క్వీన్ అవ్వాలి అని అంటే, ఆమెకి 17 years కంప్లీట్ అయి ఉండాలి అంట. ఓకేనా? ఒక కింగ్డమ్లో ఆమెకి 17 years వస్తే ఆమెని క్వీన్ గా పరిగణిస్తారు అని అంట. తర్వాత అదే కింగ్డమ్ లో రాజు అవ్వాలి అని అంటే, అతనికి 18 సంవత్సరాలు ఉండాలంట. ఒక రాజ్యంలో క్వీన్ అవ్వాలంటే 17 సంవత్సరాలు ఉండాలి. అదే రాజ్యంలో రాజు అవ్వాలి అని అంటే 18 సంవత్సరాలు ఉండాలి. ఇదేంటి సార్ ఇంగ్లీషు తెలుగు ఇట్లా చెప్తున్నారు? మీకు గుర్తుండడం కోసం మనం అలా మలుచుకున్నాం అంతే. ఓకేనా? క్వీన్ 17 years, రాజు 18 years ఇలా ఉండాలి. ఎస్కి ఆల్రెడీ చెప్పేశాం. 20, టీ ఫర్ 20. ఈ జ్యోతిలో టీ ఫర్ 20 అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసేసుకొని ఉన్నాం. ఓకేనండి? సారీ. నెక్స్ట్ యూ లెటర్ చూద్దాం. మనం ఆల్ఫాబెట్స్లో మిగతా అవన్నీ కోడింగ్ లాగాను ఎలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు, కానీ ఈ యు అనే ఒక లెటర్ని మాత్రం మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన లెటర్ ఇది. దీనికి ఏదైనా ఇన్ కేస్ షార్ట్ కట్ కానీ ఏమైనా వస్తే మీకు కామెంట్ రూపంలో మ్యాక్సిమం చెప్తాను. బట్ ఒక్కసారి దీన్ని మాత్రం యూనివర్సల్ గా గుర్తుపెట్టుకోండి. యు ఫర్ 21 అనేదాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన లెటర్. 26 ఆల్ఫాబెట్స్ లో
మిగతా అన్ని ఈజీగా గుర్తుంటాయి. ఇది మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన లెటర్ అన్నమాట. తర్వాత విజన్ 2022 అంటే వచ్చే సంవత్సరం చూద్దాం అని అంటారు చూసారా, రాబోయే ఇయర్ ఏంటి 2022. అర్థమైందా? లేదు ఇది గుర్తుండదు సార్ అంటే 2020 విజన్ 2020 ఎక్కడ చూసారా, ఆ విజన్ 2020లో ఈ జీరో క్యాన్సిల్ చేస్తే మిగిలింది 22. వి ఫర్ విజన్ 22. ఓకేనా, వి ఫర్ విజన్ 22 అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత డబ్ల్యూ ఆల్రెడీ చెప్పేస్తున్నాను 23 అనేసి, ఎక్స్ ఫర్ 24, వై ఫర్ 25 ఆల్రెడీ ఇక్కడ చెప్పాను, జెడ్ ఫర్ 26. ఓకేనా, ఈ విధంగా మీకు ఆల్ఫాబెట్ నంబర్స్ అనేవి నేను చెప్పిన షార్ట్ కట్స్ 1 or 2 times చూడండి, వీడియోని మళ్ళీ రివైజ్ చేసుకొని చూసుకోండి. కంపల్సరీ ఒక 2 or 3 times మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా బల్ల బుద్ధి మరి చెప్పగలను, మీకు ఇవి ఈజీగా గుర్తుంటాయి. సో ఇలానే ఆపోజిట్ పేర్స్ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది షార్ట్ కట్స్ చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కోడింగ్ డీకోడింగ్ లో షార్ట్ కట్ 2 ఏంటంటే ఆపోజిట్ పేర్స్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఆపోజిట్ పేర్స్, ఓకేనా, ఆపోజిట్ పేర్స్ ఆపోజిట్ పేర్స్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మీకు ఒక స్టోరీ చెప్తానని చెప్పాను. మీకు ఫేమస్ యాక్టర్ పవన్ కళ్యాణ్ గారిని గుర్తుపెట్టుకోవచ్చు. ఈ వీడియో అనేది మనకి చదువు పరంగా మాత్రమే తీసుకుంటున్నామండి, దయచేసి దీన్ని కాంప్లికేట్ చేయొద్దు. మనకి స్టోరీ గుర్తుపెట్టుకోవాలి అని అంటే మనకి పవన్ కళ్యాణ్ గారు ఈ వీడియోలో చాలా యూజ్ అవుతారు. అంటే సినిమా విధంగా వెళ్ళొద్దు, ఏదో ఒక స్టోరీ లాగా గుర్తుపెట్టుకోండి. మీరు పవన్ కళ్యాణ్ అనుకోండి, లేదంటే పవన్ కుమార్ అనుకోండి, ఎలా అనుకోండి, బట్ ఈ స్టోరీ మాత్రం మీకు అలానే వెళ్ళేదానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని నేను క్వశ్చన్ అడగదలుచుకున్నాను, ఆపోజిట్ పేర్స్లో కేకి ఆపోజిట్ లెటర్ ఏంటి అని చెప్పి అడగవచ్చు, లేదంటే డీకి ఆపోజిట్ లెటర్ ఏంటి, ఎన్కి ఆపోజిట్ లెటర్ ఏంటి. ఇలా ఆపోజిట్ పేర్స్లో అంటే క్వశ్చన్స్లో రావండి ఇవి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తారనమాట, NCXWRT ఇలా ఇచ్చేసి దీని ఆపోజిట్ పేర్స్ అయినటువంటి MXCD ఇలా NCXWRTని ఈ విధంగా కోడ్ చేస్తే రాజుని ఏ విధంగా కోడ్ చేస్తారు ఇలా అడుగుతాడు. క్వశ్చన్లో కంపల్సరీ అడుగుతాడండి. NCXWRT coded as MXCDIG. Then how to code రాజు అని చెప్పేసి ఇస్తాడు. ఇది మనకి తెలుసుంటేనే దీన్ని మనం ఆన్సర్ చేయగలం. ఇలా కొన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రతి మోడల్ని మీకు మోడల్ మాత్రమే చెప్తానండి నేను. ప్రాబ్లమ్స్ అయితే ఒక ప్రాబ్లం చెప్పేసి మీరు దాని మీదే ఒక 100 ప్రాబ్లమ్స్ లాగడం అయితే జరగదు. ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో మనం రిపీట్ అయిన ప్రాబ్లమ్స్ని చేయాల్సిన అవసరం లేదు. మోడల్స్ ఏమైతే ఉన్నాయో ఆ మోడల్స్ వరకే డీల్ చేద్దాం, ఓకేనా. ఆల్ఫాబెట్స్లో 26 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి మనకి. సో వాటిని బై 2 అంటే ఆపోజిట్ పేర్స్ అంటే బై 2 చేస్తేనే కదా 13, బాటమ్ ఒక 13 వస్తాయి. వీటిని ఏ లెటర్కి ఏది ఆపోజిట్ అనేది చూద్దాం ఇప్పుడు. ఇక్కడ నుంచి 13 రాస్తున్నాం కదా, సో ఆ 13 మిగిలిన 13 ఇలా రాద్దాం అనుకోండి. ఎందుకంటే ఆపోజిట్ పేర్స్ అంటే ఇలా వెళ్ళి ఇలా వస్తాయి, అర్థమైందా. సో ఇవి
ఆపోజిట్ పెయిర్స్ వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో మన వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, కంప్లీట్గా వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో చూద్దాం. ఆపోజిట్ పెయిర్స్. డి కి ఆపోజిట్ లెటర్ డబ్ల్యూ, హెచ్ కి ఆపోజిట్ లెటర్ ఎస్, జే కి ఆపోజిట్ లెటర్ క్యూ. ఇలా ఆపోజిట్ లెటర్స్ అయితే మీకు చూపించాను. దీన్ని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ద ఫేమస్ యాక్టర్ పిఎస్పికే, ప్రతి ఒక్కరికి తెలుసు. పికే పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్, పికే పవన్ కళ్యాణ్. ఇది ఒకటిగా రాసుకోండి. అంటే మీరు నోట్స్ ఎలా రాసుకోవాలి అనేది నేను చెప్పేది కాదు, మీ ఇష్టం, మీరు ఎలా రాసుకోవచ్చు. నేను ఇలా ఈజీగా చెప్పడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమాల్లోకి రాకముందు, అంటే ఒక ఏజ్ ఉన్నంత వరకు ఏం చేశారయ్యా అని అంటే, సినిమాల్లోకి ఎలా వచ్చారు అని అంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఫిల్మ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఫిల్మ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. షార్ట్ కట్, ఓకేనా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఫిల్మ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. ఫిల్మ్ యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఒక డేరింగ్ ఉమెన్ ని చూశారు. డి ఫర్ డేరింగ్, డబ్ల్యూ ఫర్ ఉమెన్. అక్కడ ఒక డేరింగ్ ఉమెన్ ని చూశారు. ఆ డేరింగ్ ఉమెన్ పేరేంటయ్యా అంటే ఐశ్వర్య రాయ్. ప్రతి ఒక్కరికి తెలిసిన పేరు ఇది. పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే తెలుసో ఐశ్వర్య రాయ్ గారు కూడా అలాగే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటారు. సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పీకే, కే ఆపోజిట్ లెటర్ పి కే ఆపోజిట్ లెటర్ కే. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఫిల్మ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. ఫిల్మ్ యూనివర్సిటీలో యుఎఫ్, ఎఫ్ కి యు, యు కి ఆపోజిట్ లెటర్ ఎఫ్, ఎఫ్ కి ఆపోజిట్ లెటర్ యు. ఇక్కడ ఒక డేరింగ్ ఉమెన్ ని చూశారు. డి కి ఆపోజిట్ లెటర్ డబ్ల్యూ, డబ్ల్యూ కి ఆపోజిట్ లెటర్ డి. డేరింగ్ ఉమెన్ ని చూశారు. ఆ ఉమెన్ పేరు ఏంటయ్యా అంటే ఐశ్వర్య రాయ్. ఆ ఉమెన్ పేరు ఐశ్వర్య రాయ్. ఆర్ కి ఆపోజిట్ లెటర్ ఐ కి ఆపోజిట్ లెటర్ ఆర్. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే, ఎవరికి తెలియకుండా ఉండదండి, మాక్సిమం తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళు ఉంటే ఇండియన్ రైల్వేస్, ఇండియన్ రైల్వేస్ లేదా ఇడ్లీ రవ్వ ఇలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఫిల్మ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి డేరింగ్ ఉమెన్ ని చూశారు. ఆమె పేరు ఐశ్వర్య రాయ్. ఓకేనా? ఇక్కడ వరకు ఫుల్ స్టాప్ పెట్టుకున్నాం. నెక్స్ట్, చూసిన తర్వాత వీరిద్దరు LOVE, చూసిన వీరిద్దరు LOVE. ఎల్ కి ఓ ఆపోజిట్, ఓ కి ఎల్ ఆపోజిట్, వి కి ఈ ఆపోజిట్, ఈ కి వి ఆపోజిట్. సో చూసిన వీరిద్దరు LOVE చేసుకున్నారు. తర్వాత వీరిద్దరు క్రక్స్ బండి మీద CRUX క్రక్స్ బండి పైన వీరిద్దరు లవ్ చేసుకున్న తర్వాత క్రక్స్ బండి పైన బాయ్స్ మూవీకి, BOYS బాయ్స్ ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే బాయ్ అనేది గుర్తుపెట్టుకోండి. బాయ్స్ మూవీకి గ్రాండ్ ట్రంక్ రోడ్ లో హై స్పీడ్ లో వెళ్తున్నారంట. ఓకేనా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఫిల్మ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి డేరింగ్ ఉమెన్ ని చూశారు. ఆమె పేరు ఐశ్వర్య రాయ్. వీరిద్దరూ LOVE చేసుకున్నారు. ఆ తర్వాత క్రక్స్ బండి పైన బాయ్స్ మూవీకి గ్రాండ్ ట్రంక్ రోడ్ లో హై స్పీడ్ లో వెళ్తున్నారంట. వీళ్ళు వెళ్తూ ఉండగా ఒక మ్యాన్ ని చూశారు. MAN మ్యాన్. 9, 10, 11. వీళ్ళు వెళ్తూ ఉండగా ఒక మ్యాన్ ని చూశారు.
ఆ మ్యాన్ కార్డ్స్ ఆడుతున్నారంట. పేకాట అనుకోండి, వాళ్ళు పేకాట ఆడుతూ ఉన్నారంట. వారికి మీకు ఏం ఇప్పుడు రావాల్సిన నెక్స్ట్ కార్డ్ ఏంటి అని అడిగితే జాకీ క్వీన్ అని చెప్పేసి చెప్పారంట వీరికి. ఓకేనా? ఏకి జెడ్ అనేది మ్యాక్సిమం అందరికి గుర్తుంటుంది. ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ గుర్తుంటాయి. సో దీనికి ఒకదానికి షార్ట్ కట్ చెప్పలేదు, ఇది మాత్రం షార్ట్ కట్గా చెప్పాము. సో ఇది ఈజీగా గుర్తుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇది కూడా గుర్తు లేనటువంటి పరిస్థితుల్లో ఇంకొక షార్ట్ కట్ ఉంది, అది కూడా చెప్తాను. ఫస్ట్ ఇదైతే నోట్ చేసుకోండి జాగ్రత్తగా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఫిల్మ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి డేరింగ్ ఉమెన్ చూశాడు. ఆమె పేరు ఐశ్వర్యరాయ్. ఓకేనా? ఇక్కడ ఒకటి LOVE చేసుకున్నారు, చూసిన ఇద్దరు LOVE చేసుకున్నారు. ఆమె పేరు ఐశ్వర్యరాయ్. వీరిద్దరు గ్రాండ్ ట్రంక్ రోడ్ లో హై స్పీడ్ లో బాయ్స్ మూవీకి వెళ్తుండగా, క్రక్స్ బండి పైన వెళ్తుండగా ఒక మ్యాన్ ని చూశారు. ఆ మ్యాన్ కార్డ్స్ ప్లే చేస్తుంటే వాళ్ళకి కావాల్సిన కార్డు జాకీ అండ్ క్వీన్. ఓకేనా? ఇది ఒక స్టోరీలా గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. మీరు రోడ్డు మీద వెళ్తూ ఉన్నాగా కూడా మీకు ఒక హాస్యాస్పదమైన స్టోరీ లాగా గుర్తుపెట్టుకుంటే మీకు కంపల్సరీ రీజనింగ్ లో ఈ కోడింగ్ డీకోడింగ్ లో ఈజీగా స్కోరింగ్ చేసుకునే దానికి ఒక ఛాన్స్ ఉంది. సో ఇందాక చెప్పిన షార్ట్ కట్స్ అయితేనేమి, ఈ షార్ట్ కట్స్ అయితేనేమి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడం వల్ల మీకు కొన్ని మార్క్స్ అనేవి గెయిన్ చేసుకునే దానికి సోర్సెస్ ఉన్నాయి. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మీకు ఇంకొక షార్ట్ కట్ చెప్తానని చెప్పాను, అది నా బాధ్యత. చెప్తాను, చూడండి. ఏ నెంబర్ ఎంత? 1. Z నెంబర్ ఎంత? 26. B నెంబర్ 2, Y నెంబర్ 25, C నెంబర్ 3, X నెంబర్ 24, D నెంబర్ 4, W నెంబర్ 23, E నెంబర్ 5, V నెంబర్ 22, F for 6, U for 21, G for 7, T for 20, H for 8, S for 19, I for 9, R for 18, J for 10, Q for 17, K for 11, P for 16, L for 12, O for 15, M for 13, N for 14. ఇలా మీకు నెంబర్స్ ఆల్రెడీ చెప్పేస్తున్నాను. సో ఈ నెంబర్స్ అనేవి 1 or 4 times మీరు రిపీట్ చేయడం వల్ల ఈజీగా గుర్తుంటాయి. మీకు ఆ షార్ట్ కట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ గుర్తుంటుంది. ఇలా A for 1, B for 2, C for 3, D for 4 అనేది ఇలా నోట్ చేసుకుని బట్టి పట్టడం కంటే కూడా ఇది చాలా మేలైన దారి. సో ఈ షార్ట్ కట్స్ గుర్తు లేనటువంటి వారికి ఇంకొక షార్ట్ కట్ ఏంటి అని అంటే 27 అనే నెంబర్ను ఒక్కదాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు ఆల్ఫాబెట్స్లో ఏ లెటర్కి ఆపోజిట్ పేరు అడిగినా గుండెల మీద చేసుకొని చెప్తున్నాను, కంపల్సరీ ఈజీగా చెప్పగలరు. ఈ 27 అనే ఒకే ఒక నెంబర్. ఈ 27 నెంబర్ అనేది ఏంటి సార్, ఎలా వచ్చింది? 26 + 1 వచ్చిందండి. ఇది చూద్దాం. 23 + 4, 8 + 19. ఇలా ఆపోజిట్ పేర్స్ లో ఏ నెంబర్ని చూసినా కూడా ఇంకొకటి 13 + 14. మీరు ఏ ఆపోజిట్ పేరుని చూసినా కూడా 27 అనేది వస్తుంది. ఈ 27 అనేది అలా వచ్చిందనేది గుర్తుపెట్టుకోండి. మీకు ఎలా మిగతా లెటర్స్ ఎలా అనేది నేను చెప్తాను, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ యొక్క ఆపోజిట్ లెటర్ మనకు తెలియాలి. హెచ్ ఒకటే తెలుసు మనకి, దానికి ఆపోజిట్ లెటర్ మనకు తెలియదు. ఏం చేయాలి? హెచ్ నెంబర్ ఎంత? మనకి ఈ నెంబర్ గుర్తుపెట్టుకోమని చెప్పాం. 27 - 8. 27 - 8 19. 19 నెంబర్ ఎంత? సారీ, 19 లెటర్ ఏంటి? ఎస్. సరే సార్, పై చెప్తున్నారు, కింద చెప్పట్లేదు సార్ అంటారు. 27 -
18 ఎంత 9 లెటర్ ఏంటి ఐ వచ్చిందా. సో ఈ 27 అనే దాన్ని గుర్తుపెట్టుకుంటే మీకు అడిగిన ఏ లెటర్ అయినా సరే ఈ 27లో నుంచి తీసేస్తే మీకు ఆ లెటర్ యొక్క ఆపోజిట్ లెటర్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా దీనికి 2 షార్ట్ కట్స్ ఉన్నాయి, ఆపోజిట్ పేజ్ కి 2 షార్ట్ కట్స్ ఉన్నాయి. 2 షార్ట్ కట్స్ అనేది నేను చెప్పడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనం ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాం. మీరు దీన్ని మాత్రం 1 or 3 times or 4 times బాగా రిపీట్ చేసి చదివితే మీకు ఈజీగా గుర్తుంటుంది. బట్టి అయితే పట్టద్దు. ఈ షార్ట్ కట్స్ ని గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ కోడింగ్ డీకోడింగ్ లో మీరు దిట్టగా నిలబడే ఛాన్స్ అయితే మీదే అని చెప్పి నేను గ్యారంటీగా చెప్పగలను. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ లోకి అయితే వెళ్దాం. ప్రాబ్లమ్స్ స్లోగా చిన్నగా ఎక్కడైతే ప్రాబ్లం ఈజీగా ఇంతేనా అనే ప్రాబ్లం నుంచి ఇలా కూడా చేయాలా అనే ప్రాబ్లం వరకు మీకు ప్రతి ఒక్కటి బ్రీఫ్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియో అంతా చూడండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. కంప్యూటర్ కోడెడ్ యాజ్ GSQTYXIV, దెన్ హౌ టు కోడ్ ఇంటర్నెట్ అనేసి మీకు ఇస్తాడు. కంప్యూటర్ అను పదాన్ని GSQTYXIV గా కోడ్ చేసిన ఇంటర్నెట్ అను పదాన్ని ఏ విధంగా కోడ్ చేస్తారు అని చెప్పేసి అడుగుతాడు. సో ఇక్కడ ప్రతిదానికి లాజిక్ అనేది ఉంటుందండి. ఆ లాజిక్ని మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో కంపల్సరీ ఈజీగా మనం స్కోర్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఈ రెండింటిని టాలీ చేయండి. వీటికి మనకి ఇచ్చిన కీ పాయింట్స్ ఏంటి? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, స్క్వేర్స్, క్యూబ్స్, టేబుల్స్, ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ ఇలా ఇచ్చున్నారు, కీ పాయింట్స్ ఇచ్చున్నారు. ఆ కీ పాయింట్స్లో ఏదైతే ఉన్నాయో వాటిని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవి చూస్తే వాటి పరంగానే ప్రాబ్లమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ అడిషన్ ఏమైనా ఉందా, సబ్ట్రాక్షన్ ఏమైనా ఉందా, మల్టిప్లికేషన్ ఏమైనా ఉందా ఇలా చూసుకుంటూ వద్దాం. ఫస్ట్ అడిషన్ చూద్దాం. సి యొక్క నెంబర్ ఎంత? 3. ఓ యొక్క నెంబర్ ఎంత? 15. ఎం యొక్క నెంబర్ ఎంత? 13. పి యొక్క నెంబర్ ఎంత? 16. యు యొక్క నెంబర్ ఎంత? 21. టి 20. ఈ 5. ఆర్ 18. ఇలా ప్రతి పదానికి వాడు ఇచ్చిన క్వశ్చన్లో ఏదైతే మనం ఉంటుందో దానికి మనం ఎప్పుడైతే నెంబర్స్ వేసుకుంటామో మనకి ఇంకా స్పీడ్గా ఆన్సర్ అనేది రావడానికి సోర్స్ ఉంటుంది. నెక్స్ట్ 7, 19, 17, 20, 25, 24, 9, 22. సో ఇవి వీటి యొక్క నెంబర్స్. ఫస్ట్ ఈ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ చూద్దాం. 3కి 7కి డిఫరెన్స్ ఎంత? 4 ఉంది. 3 + 4 7. +4 -4 అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇట్లా నుంచి చూసుకుంటే మైనస్ వస్తుంది, ఇట్లా నుంచి చూసుకుంటే ప్లస్ వస్తుంది. మనం ఈ పదాన్ని ఈ విధంగా కోడ్ చేశాడు కాబట్టి ఇక్కడ నుంచి చూసుకుందాం. ఓకేనా? సి యొక్క నెంబర్ 3 అయితే జి యొక్క నెంబర్ 7 అయింది. వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ 4. నెక్స్ట్ ఓకి ఎస్కి మధ్య డిఫరెన్స్ 15 నుంచి 19కి డిఫరెన్స్ ఎంత ఉంది? 4. ప్లస్సా మైనసా? ఇది ఇలా 2 చూసాం. ఇంకోటి కూడా చూద్దాం. ఎంకి క్యూకి డిఫరెన్స్ ఎంత అనేది చూద్దాం. 13, 17. 13కి 17కి డిఫరెన్స్ ఎంత? 4 + 4. ఇలా 3 చూసుకున్నాం. ఓకేనా? అన్నీ చూడాలి. ఎందుకనంటే ఒక్కొక్కసారి ఒక 3 ఇచ్చేసి తర్వాత 5 + 5 + 5 + 5 అలా ఇచ్చి మళ్ళీ +4 +4 +4 అలా కూడా ఇచ్చే సోర్సెస్ ఉన్నాయి. సో మ్యాక్సిమం ప్రతి ఒక్కదాన్ని చెక్ చేసేదానికి ట్రై చేయండి. లేదంటే ఇలా 3 or 4 చెక్ చేసుకున్న తర్వాత లాస్ట్ లెటర్ చూడండి. 18 to 22 వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ +4. సో +4 +4 +4 +4 ఇలా వచ్చింది.
సో అంటే ఏంటి, ఇచ్చిన దానికి +4 యాడ్ చేసి నెక్స్ట్ లెటర్ ఏంటి అనేది రాశాడు. సో సేమ్ మనం కూడా ఇంటర్నెట్ని సేమ్ అలానే కోడ్ చేద్దాం. 9 14 20 5 18 14 5 20 ఇలా నంబర్స్ వేసేసుకున్నాం. ప్రతి దానికి +4 చేయండి అంతే. 9 + 4 13, 14 + 4 18, 20 + 4 24, 5 + 4 9, 18 + 4 22, 14 + 4 18, 5 + 4 9, 20 + 4 24. నెంబర్స్ వేసేసుకున్నాం. మనకి నెంబర్స్ వచ్చా అంటే ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్లో డీల్ చేసాం. ప్రతి లెటర్ యొక్క నెంబర్స్ ఏంటి అనేది మనం ఫస్ట్ క్లాస్లో డీల్ చేసాం. సో వాటి లెటర్స్ అయితే ఇప్పుడు మనం రాద్దాం. 13 నెంబర్ యొక్క లెటర్ ఏంటి చెప్పాను. ఎంని ఇలా క్లాక్ వైజ్లో తిప్పడం వల్ల ఎం నెంబరు 13 అయింది అనేసి. నెక్స్ట్ 18 అంటే ఒక రాజ్యంలో రాజు కావాలి అని అంటే అతనికి 18 ఇయర్స్ రావాలి అని చెప్పాను. 24x అది జనరల్గా గుర్తుంటుంది. 9 అమెరికన్స్ ఐని 9 ఈ విధంగా రాస్తారు అని చెప్పాను. 22 విజన్ 2020 ఆర్ విజన్ 2022 అని చెప్పాను. 18 సేమ్ ఆల్రెడీ రాసాము, మళ్ళీ గుర్తు తెచ్చుకుందాం. ఒక రాజ్యంలో రాజు కావాలంటే 18 ఇయర్స్ ఉండాలి. నెక్స్ట్ 9 ఆల్రెడీ చెప్పాను, అమెరికన్స్ అలా రాస్తారని చెప్పాను. 24 కూడా ఆల్రెడీ రాసాం. సో ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సరు కంప్యూటర్ కోడెడ్ యాజ్ GSQTYXIVగా రాస్తే ఇంటర్నెట్ను ఏ విధంగా కోడ్ చేస్తారు అని అంటే MRXIVRIX ఇలా కోడ్ చేస్తారు అనేసి మనం పెట్టుకోవచ్చు. మనకు ఆప్షన్స్లో ఇస్తాడు మ్యాక్సిమం. ఈ లెటర్ చూడండి, ఒక 2-3 లెటర్స్ చూసుకోండి, సేమ్ ఉంటాయి. ఒక్కొక్కసారి 4 ఆప్షన్స్ సేమ్ ఇస్తాడు. ఈ లాస్ట్ 3 లెటర్స్ చూడండి, మ్యాక్సిమం ఏ ఉంటుంది. సో ఆప్షన్స్ ఎప్పుడైనా సరే ఏదైనా ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలిమినేషన్ మెథడ్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఏంటంటే మనం మొత్తం కంప్లీట్గా చేసేసి మనం ఆన్సర్ చేసేలోపు టైం టేకింగ్ ఎక్కువ అవుతుంది. సో ఎలిమినేషన్ మెథడ్స్లో ఇలాంటివి త్వరగా ఆన్సర్స్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం. టీచర్ కోడెడ్ యాజ్ UGDGMKY దెన్ హౌ టు కోడ్ కాలేజ్ అన్నాడు. టీచర్ అనే పదాన్ని ఈ విధంగా కోడ్ చేస్తే కాలేజ్ అనే పదాన్ని ఏ విధంగా కోడ్ చేస్తారు అని అడిగాడు. చూద్దాం. T for 20 5 1 3 8 5 R 18 ఇలా మీరు కూడా 4 or 5 టైమ్స్ చదివితే ఈజీగా నెంబర్స్ అనేది ఆటోమేటిక్గా చెయ్యి ఇలా వెళ్ళిపోతుంది. సో చూద్దాం. దీనికి గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్ 21 7 4 7 13 11 25. ఓకేనా? ఇప్పుడు ఒకసారి డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ మనం చూడాల్సింది కోడింగ్ డీకోడింగ్లో డిఫరెన్స్. అన్నిటికనే కాదండి, జనరల్గా మామూలుగా అందరూ ఫస్ట్ డిఫరెన్స్ చూసుకోండి, తర్వాత అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్ ఇలా టేబుల్స్ అయితేనేమి ఏమైతే చేస్తున్నాడో ఆ విధంగా అన్నీ మనం చెక్ చేస్తూ మనం ఆన్సర్స్ అనేది త్వరగా రాబట్టుకోవచ్చు. 20కి 21కి మధ్య డిఫరెన్స్ ఇక్కడ మీకు సపరేట్గా బాక్స్ లాగా వేస్తాను, ఎందుకంటే ఎట్లా వస్తుంది అనేది చూద్దాం. +1. 5కి 7కి డిఫరెన్స్ 2 ప్లస్ మైనస్ ప్లస్. 1కి 4కి డిఫరెన్స్ +3. 3 చూసేసాం, లాస్ట్ 3 చూద్దామా? ఇంకెందుకు సార్, ఒక లెటరే కదా ఉంది, అది కూడా చూడండి అంటే చూద్దాం. అది కూడా 3కి 7కి డిఫరెన్స్, 8కి 13కి డిఫరెన్స్, 5కి 11కి డిఫరెన్స్, 18కి 25కి డిఫరెన్స్, 1 +1 +2 +3 +4 +5 +6 +7 ఇలా అన్ని ప్లస్ చేసుకుంటూ వెళ్ళాడు. 1 2 3 4 5 6 7 అలా ప్లస్ చేసుకుంటూ వెళ్ళాడు. సేమ్ మనం కూడా మన కాలేజ్కి కూడా +1 +2 +3 ఇలా యాడ్ చేసుకుంటూ పోదాం. C3 O15 L12 L12 5 7 5. ఓకేనా? దీన్ని 3కి +1
4, 15కి +2 17, 12కి +3 15, 12కి +4 16, 5కి +5, 7కి +6, 5కి +7. ఓకేనా? ఇప్పుడు దీనికి ఆ లెటర్స్ ఏంటనేది మనం రాస్తే దాని యొక్క ఆన్సర్ అనేది మనకు వచ్చేస్తుంది. 4 యొక్క లెటర్ ఏంటి? డి. 17 యొక్క లెటర్ ఏంటి? గుర్తు చేసుకోండి, ప్రతిదాన్ని నేను చెప్పనవసరం లేదు, ఎందుకంటే మీరు వీడియో చూసేటప్పుడు వర్డ్స్ చెప్తూ ఉంటేనే మీకు ఆన్సర్ అనేది ఈజీగా ప్రతిసారి అనేది గుర్తుపెట్టుకునేదానికి ఛాన్సెస్ ఉంటాయి. 17 యొక్క లెటర్ ఏంటి? క్యూ. ఒక రాజ్యంలో క్వీన్ అవ్వాలంటే 17 ఏజ్ దాటాలి. 15 ఈ జ్యోతిలో 15, 16 16 ఏళ్ల వయసు పి, 10 జ్యోతి, 13 ఎం, 12 ఎల్. ఓకేనా? మనకి మన ఆన్సర్ అనేది ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, స్టేట్ ని VYHCPగా కోడ్ చేస్తే ఇండియాను ఏ విధంగా కోడ్ చేస్తారు? మనకి తెలిసిన ఫార్మాటే, సేమ్ నెంబర్స్ వేసుకుందాం. 19, 21, 25, V22, Y25, H8, C3, P16 16 ఏళ్ల వయసు. ఓకేనా? ఇప్పుడు మ్యాక్సిమం అదే ఫార్మాట్. మనకి లాజిక్ అనేది ఇది, దీన్ని మనం లాజిక్ గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ +4 +4 +4 అనేది లాజిక్ కింద వస్తుంది. ఇక్కడ 1 2 3 4 5 6 7 +1 +2 +3 +4 +5 +6 +7 అనేది లాజిక్. ఇది ఒకటి లాజిక్, ఇదొక లాజిక్. ఇట్లా దీనికి లాజిక్ ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. 19 to 22 డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. +3. 20కి 25కి డిఫరెన్స్ ఎంత ఉంది? +5. 1కి 8కి డిఫరెన్స్ ఎంత ఉంది? +7. 20కి 3కి డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. 20కి 3కి డిఫరెన్స్ అని అంటే మీరు ఇలా బ్యాక్కి వెళ్తున్నారు, బ్యాక్కి వెళ్ళకూడదు. ఎందుకంటే ఇలా చూసుకుంటే 17 గ్యాప్ వస్తుంది, ఇలా కాదు. 26 ఇది ఎలా అనేది చెప్తాను చూడండి. ఆల్ఫాబెట్స్ టోటల్ 26, 20 దాటేసాం అంటే ఇంకా 6 ఉన్నాయి. సికి మధ్య గ్యాప్ ఎంత ఉంది? ఇంకొక 3 ఉన్నాయి. 6 + 3 9. ఓకేనా? +9 అంటే A to Z అయిపోయింది. మళ్ళీ ఇలా రాకూడదు, కౌంటింగ్ వచ్చేటప్పుడు ఇలానే వెళ్ళాలి. Z వరకు అయిపోయింది, మళ్ళీ ABC ఇలా రావాలి. ఇక్కడ 26 అయిపోయినాయి. 1 2 3 26 27 28 29 ఇలా లెక్క పెట్టుకుంటే మనకి 20 ఉంది. 20 నుంచి సికి ఎంత డిఫరెన్స్ మధ్యలో ఉంది అంటే 9 డిఫరెన్స్ ఉందని చెప్పేసి మనం గమనించుకోవచ్చు. తర్వాత 5 to 16 ఎంత? 11. ఇక్కడ ఏం చేశాడు? ఇక్కడ లాజిక్ ఏంటంటే చూడండి, +3 +5 +7 +9 +11 ఇలా చేసుకుంటూ వచ్చాడు. ఆడ్ నెంబర్స్ యాడ్ చేసుకుంటూ వచ్చాడు. సేమ్ మనం కూడా ఇక్కడ కూడా అలాగే చేద్దాం. 9 14 4 9 1 దీనికి +3 +5 +7 +9 +11 ఇలా యాడ్ చేసుకుంటూ వద్దాం. 9కి +3 యాడ్ చేస్తే 12, 14కి +5 యాడ్ చేస్తే 19, 4కి +7 యాడ్ చేస్తే 11, 9కి +9 యాడ్ చేస్తే 18, 1కి 11 యాడ్ చేస్తే 12. మనకు తెలిసిందే కదా లెటర్స్. ఎల్ 19 అంటే శ్రీదేవి గారు, 11 అంటే కే, 18 అంటే రాజు, ఎల్. ఓకేనా? ఇలా ప్రాబ్లమ్స్ అయితే మనం ఈజీగా చేయాలి అంటే మనకి ఫస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసినటువంటి నెంబర్స్ యొక్క ఆల్ఫాబెట్స్ యొక్క నెంబర్స్
అండ్ ఆపోజిట్ పేర్స్ ప్రతి ఒక్కటి మీకు గుర్తుంటేనే ఈ ప్రాబ్లమ్స్ అనేవి చేయగలం. ఇక్కడ వరకు మనం ఏం చేసాం, ఆల్ఫాబెట్ నెంబర్స్ గుర్తుపెట్టుకొని చేసాం. నెక్స్ట్ ఆపోజిట్ పేర్స్, తర్వాత మల్టిప్లికేషన్స్, డివిజన్స్, వీటన్నిటితో కూడా మనం చేద్దాం. షర్ట్ కోడెడ్ యాజ్ PDDLM, దెన్ నైట్ కోడెడ్ యాజ్ డాష్ అని చెప్పిస్తాడు. చూద్దాం. మనకు తెలిసిన ఫార్మాట్ 19, 8, 9, 18, 20, 16, 4, 4, 12, 13. ఓకే, ఇందులో ఏం చేశాడో చూద్దాం ఒకసారి. ఇక్కడ 19 ఉంది, 16 ఉంది. ఒకసారి డిఫరెన్స్ చూద్దాం. 19కి 16కి డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి ఒకసారి. ఈ మధ్యలో బాక్స్లో వేసేది లాజిక్ అండి. ఏం జరిగింది అనేది లాజిక్ అయితే మనం ఇక్కడ నోట్ చేస్తున్నాం. చూడండి, 19కి 16కి మధ్య డిఫరెన్స్ 4 ప్లస్సా మైనసా? ఇక్కడి నుంచి ఇటు తీసుకుంటున్నాం. ఇటు పెద్ద సంఖ్య ఉంది, ఇటు చిన్న సంఖ్య ఉంది. సో పెద్ద దానిలో నుంచి చిన్నది తీసేసాం కనుక మైనస్. 8 to 4 మధ్య డిఫరెన్స్ -4. 9 to 4 మధ్య డిఫరెన్స్ 18 to 12 మధ్య డిఫరెన్స్ సారీ అండి 19కి 16కి మధ్య డిఫరెన్స్ 3, 8కి 4కి మధ్య డిఫరెన్స్ 4, 9కి 4కి మధ్య డిఫరెన్స్ -5. ఇలా నెక్స్ట్ 18కి 12కి మధ్య డిఫరెన్స్ -6, 20కి 13కి మధ్య డిఫరెన్స్ -7, -3, -4, -5, -6, -7 అనేది ఇక్కడ ఇతను చేస్తున్నాడు. ఇదే మన లాజిక్. సో దీన్ని సేమ్ మన నైట్ అనే పదానికి చూద్దాం. 14, 9, 7, 8, 20. దీనికి -3, -4, -5, -6, -7 ఇలా చేయాలి. సో చూద్దాం. 14 - 3 11, 9 - 4 5, 7 - 5 2, 8 - 6 20 - 7. ఓకేనా? ఇదే మన లాజిక్ అవుతుంది. సో ఇంకా నెంబర్స్ వేసేసాం. నెక్స్ట్ వాటి యొక్క ఆల్ఫాబెట్స్ రాస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది వస్తుంది. KEBBM. ఓకేనా? షర్ట్ కోడెడ్ యాజ్ PDDLM, నైట్ కోడెడ్ యాజ్ అని చెప్పి మనకి ఇచ్చాడు. ఆ నైట్ యొక్క కోడ్ని మనం ఇక్కడ కనుక్కొనేసాం. నెక్స్ట్ ప్రాబ్లం. ఎనీథింగ్ ను TYNAGNIH గా రాస్తే రిలేషన్ ను ఏ విధంగా రాయాలి చూద్దాం. సేమ్ నెంబర్స్ అయితే వేసుకోండి. 1, 14, 25, 20, 8, 9, 14, 7. సేమ్ ఇక్కడ కూడా 20, 25, 14, 1, 7, 14, 9, 8. ఓకేనా? చూద్దాం డిఫరెన్స్ చూద్దాం. 1కి 20కి డిఫరెన్స్ 19, 14కి 25కి డిఫరెన్స్ 11, 25కి 14కి డిఫరెన్స్ 11. సో ఇక్కడ చూస్తే లాజిక్ అయితే ఏం అనిపించడం లేదు. సో లాస్ట్ లెటర్ చూద్దాం. 7కి 8కి డిఫరెన్స్ 1, 14కి 9కి డిఫరెన్స్ 5 ఇట్లా వస్తుంది. సో ఇక్కడైతే లాజిక్ అయితే ఏం అనిపించట్లేదు. సో ఇంకేదో జరిగి ఉంటుంది. ఒకసారి బాగా థింక్ చేయండి. 1, 14, 25, 20, 8, 9, 14, 7, 20, 25, 14, 1, 7, 14, 9, 8. ఇక్కడ లెటర్స్ సేమ్ ఇక్కడ ఉన్నాయా లేవా చూసుకోండి ఒకసారి. ఉన్నాయా లేవా చూడండి. ఉన్నాయి. సో ఎలా ఇచ్చున్నాడు?
20, 25, 14, 1. 20, 25, 14, 1 అంటే హాఫ్ని ఇలా ఇలా ఉన్న హాఫ్ని ఇలా రివర్స్ చేశాడు. ఓకేనా, ఇలా వెళ్తున్న దాన్ని ఇక్కడికి సగం చేసి దీన్ని ఇట్లా రివర్స్ చేసి రాశాడు అనమాట. సో చూద్దాం, మనకి లాజిక్ అయితే అర్థమైపోయింది. ఓకేనా, సేమ్ ఇక్కడ వెళ్తున్న దాన్ని ఇలా రివర్స్ చేశాడు, ఇది కూడా అలాగే చేశాడా లేదా చూద్దాం. సో 8, 9, 14, 7. 8, 9, 14, 7. సో ఇది కూడా రివర్స్ చేశాడు. ఎలా చేశాడు? 8 నెంబర్స్ ఉన్నాయి, ఎక్కడ వరకు రివర్స్ చేశాడు చూడండి, 4, 4 రివర్స్ చేశాడు. సో సేమ్ ఇక్కడ కూడా. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ మనకి లాజిక్ తెలిసేసింది. సో దీన్ని కూడా మనం నెంబర్స్ వేసుకొని చేసేలోపు టైం టేకింగ్ ఎక్కువ అవుతుంది. సో మనం ఏం చేస్తాం, ఆల్రెడీ లాజిక్ తెలిసిపోయింది కాబట్టి సేమ్ దీన్ని రివర్స్ చేసి రాస్తాం అంతే. ALER. ఓకేనా, ఈ హాఫ్ ని రివర్స్ చేసాం. సేమ్ ఇది కూడా NOIT. ఓకేనా, NOIT వచ్చిందా, రివర్స్ ఆర్డర్లో చేసేసామా. సో ఇలా ఈ ప్రాబ్లం యొక్క కోడ్ని అయితే కనుక్కునేసాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. స్టేషన్ కోడెడ్ యాజ్ NOITATS, దెన్ పోలీస్ కోడెడ్ యాజ్. చూడండి, స్టేషన్ ని ఇలా కోడ్ చేశాడు, పోలీస్ ని ఎలా కోడ్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఫస్ట్ మనం నెంబర్స్ వేసుకునే డిఫరెన్స్ కనుక్కునే లోపు ఒక్కసారి ఇలా పదాన్ని ఒక్కసారి ఇలా చూడండి, సేమ్ లెటర్స్ ఉన్నట్టున్నాయా లేదా, సేమ్ లెటర్స్ ఉన్నట్టున్నాయా లేవా, ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏం చేయాలి, సేమ్ లెటర్స్ ఉన్నాయి, ఎలా చేస్తున్నాడు అనేది ఒకసారి గమనించండి. లేదా మన ఫార్ములా మనం బేస్ చేసుకొని వెళ్దాం, ఎందుకు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం అయితే నాకైతే ఇష్టం లేదు. చూద్దాం. 19, 21, 29, 15, 14, 15, 9, 20, 1, 20, 19. ఓకేనా, చూడండి సేమ్ పదాలు అయితే అలాగే ఉన్నాయి. దీన్ని ఏం చేశాడో చూద్దాం. 19, 20, 1, 20, 9, 15, 4 ఇలా ఉంది. దీన్ని ఇలా కోడ్ చేశాడు, ఎలా చేశాడో చూద్దాం. కంప్లీట్ ఇలా రివర్స్ చేశాడు. STATION స్టేషన్, STATION స్టేషన్. ఇలా వెళ్తున్న దాన్ని కంప్లీట్ రివర్స్ చేశాడు. ఇక్కడ హాఫ్ రివర్స్ చేస్తే ఇక్కడ కంప్లీట్ రివర్స్ చేశాడు అనమాట. అర్థమైందా? సేమ్ ఇక్కడ కూడా అలాగో నెంబర్స్ వేసేస్తున్నాం. సో కనుక్కోవాల్సిన అవసరం లేదు, లాజిక్ అనేది మనకు అర్థమైపోయింది. సో దీన్ని కూడా ఈజీగా రాసేసుకున్నాం. ఓకేనా, సో ఇలా హాఫ్ రివర్సల్ చేయడాలు, కంప్లీట్ రివర్సల్ చేయడాలు, 3 రివర్స్ చేసి 3 అలానే ఉంచి మళ్ళీ 3 రివర్స్ చేయడాలు, ఇలా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. మీరు ప్రతి ఒక్కటి ఆన్లైన్లో, ఈ రోజుల్లో ఆన్లైన్లో దొరకందంటూ ఏది లేదు. సో మనం ప్రాక్టీస్ ఎక్కువ చేసేకుంది మనకి ఇవన్నీ ఈజీగా గుర్తుండిపోతాయి. సో ఇవి ఒక మోడల్. నెక్స్ట్ మోడల్ చూద్దాం. స్ట్రింగ్ కోడెడ్ యాజ్ VXWJQL, దెన్ బ్రైట్ కోడెడ్ యాజ్ డాష్ అని చెప్పి మీకు సమ్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. దీన్ని ఏ విధంగా చేయాలి చూస్తే మనకు తెలిసిన ఫార్మేట్, నెంబర్స్ వేసుకోవడం, చూడండి డిఫరెన్స్ చూడండి ఒకసారి. 19 to 22, 19 నుంచి 22కి డిఫరెన్స్ ఎంత ఉందండి? 3. ప్లస్సా మైనసా? +3. 22 to 24 డిఫరెన్స్ ఎంత ఉంది? +3. 18కి 23కి డిఫరెన్స్ ఎంత ఉంది? సారీ 20కి 24కి డిఫరెన్స్ +4. 18కి 23కి డిఫరెన్స్ +5.
ఓకే, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక 3 చూసేసాం, లాస్ట్కి వెళ్దాం అనుకుందాం. 7కి 12కి డిఫరెన్స్ రెండు ప్లేస్లో కాదు, +5. ఓకే, ఇక్కడ దాకా 1 +1 +1 +1 వీటి మధ్య డిఫరెన్స్ 3 4 5 అంటే 1 1 పెంచుకుంటా పోయాడు అనుకుందాం. సో ఇక్కడ ఇంకో 2 ఉన్నాయి, అంటే 6 7 8 రావాలి, కానీ 5 వచ్చింది. ఎందుకు వచ్చింది ఒకసారి థింక్ చేస్తే ఎందుకు వచ్చిందిలే అని చెప్పి మళ్ళీ చూద్దాం ఒకసారి. 9కి 10కి డిఫరెన్స్, 14కి 17కి డిఫరెన్స్. ఏం చేశాడు, ఒక 3కేమో +3 +4 +5 1 1 1 పెంచుకుంటూ పోయాడు. ఇక్కడికి వచ్చేసరికి ఒక లాస్ట్ 3కి వచ్చేసరికి 2 దీనికి 2 డిఫరెన్స్ 2 2 ఇచ్చుకుంటా వచ్చాడు. సో మనం ఏదైనా ప్రాబ్లం ఇచ్చినప్పుడు అన్నిటికీ నెంబర్స్ వేసేసుకొని అన్నిటికైతే ప్రాబ్లం అయితే చెక్ చేసి చూడండి డిఫరెన్స్ ఎంత అనేది. లేదు అని అంటే ఒక్కొక్కసారి ఇలా తెగమగ పెట్టే ప్రశ్నలు అడిగే సోర్సెస్ ఉన్నాయి. సో అలాంటి వాటికి ఇబ్బంది పడకుండా మ్యాక్సిమం నెంబర్స్ వచ్చేస్తే టకటకటగా చేయలిపోద్ది కనుక మీరు ఆలోచించకుండా ప్రతి ఒక్కదానికి నెంబర్స్ వేసుకొని ప్రతి దానికి డిఫరెన్స్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా, సేమ్ నెక్స్ట్ దీనికి ఎట్లా 2 18 9 7 8 20. సో మీకు కూడా అవి చూస్తూ ఉంటే ఇలా స్పీడ్గా మీరు కూడా వేసేస్తారు. సో చూద్దాం. 3 + 2 5 18 + 4 22 9 + 5 14 7 + 1 8 8 + 3 11 20 + 5 25 నెంబర్స్ వచ్చేసాయి. సో ఆన్సర్ మనకి ఈజీగా వచ్చేస్తుంది. వచ్చేసిందా? Sting coded as VXW JQL, then Bright coded as EVNHKY. ఓకేనా, ఇది కూడా ప్రాబ్లం అయితే మనం ఇది ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఒక్కొక్క మ్యాథ్స్లో మీకు అడిషన్ సబ్ట్రాక్షన్ ఎలా ఉంటుందో సేమ్ ఇలా కూడా ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ కూడా కలిపించేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దేన్ని మిస్ చేయొద్దు, మ్యాక్సిమం ప్రతి దాన్ని కవర్ చేసుకుంటూ వెళ్దాం. మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని చెప్పాను. సో మీకు టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మాత్రమే చెప్తున్నాను, చెప్పింది చెప్పి అయితే మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ కోడెడ్ యాజ్ MRNA USETG, దెన్ కంప్యూటర్ కోడెడ్ యాజ్ డాష్ అని అన్నాడు. ఆర్గ్యుమెంట్స్ అనేది ఈ విధంగా కోడ్ చేస్తే కంప్యూటర్ అనే దాన్ని ఏ విధంగా కోడ్ చేస్తారో అని అడిగాడు. సో మనకి తెలిసిన ఫార్మేటు చెప్పే ఫార్మేటు నెంబర్స్ వేసుకోవడం, ఓకేనా, నెంబర్స్ వేసేసుకున్నాం. నెక్స్ట్ చూద్దాం. 1 18 7 21 13 5 14 29 20 19. అక్కడ చూద్దాం 13 18 14 1 21 19 5 27. ఏదో తేడాగా ఉంది. అంటే ఇక్కడ ఉన్న నెంబర్స్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఉన్నాయి, నెంబర్స్ అయితే ఉన్నాయి. సో ప్లేసెస్ మారిపోయి ఉన్నాయి, నెంబర్స్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి, ప్లస్ ప్లేసులు కూడా మారిపోయి ఉన్నాయి. సో ఒకసారి ఆలోచించి చూడండి. వీటికి డిఫరెన్స్ చూస్తే దీనికి 12 వస్తుంది, దీనికి 0 వస్తుంది, దీనికి 7 వస్తుంది. 18కి 18కి డిఫరెన్స్ 0 అనేది నాకు తెలిసి ఎక్కడా లేదు, 0 అనే ఓడే లేదు. సో ఇదైతే కాదు. నెక్స్ట్ యాడ్ చేశాడా, కాదు. మల్టిప్లికేషన్ చేశాడా, 18 1s 18, ఇది రాలేదు. సో ఎట్లా చూసినా ఇదైతే రాలేదు. దీన్ని ఎలా చేయాలి చూడండి, సింపుల్గా చెప్తాను. ఏ అయితే మనం నెంబర్స్ వేసుకున్నామో ఆ నెంబర్స్ని ఇప్పుడు నేను చెప్పిన విధంగా వేయండి.
ఓకేనా? చూడు కదా, దీన్ని ఈ లెటర్స్ సేమ్ ఉన్నాయి అంటున్నాం, తారుమారయ్యాయి అంటున్నాం. సో ఈ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ లెటర్స్కి ఇచ్చిన మనం నెంబర్ ఏదైతే ఇచ్చినామో ఆ నెంబర్స్ని ఇక్కడ వేద్దాం. M5, R2, N7, A1, U4, S9, E6, T8, G3. సో ఈ నెంబర్స్ వేసేసుకున్నాం. నెక్స్ట్ మనం చేయాల్సిన పని, ఇక్కడ ఏ విధంగా అయితే నెంబర్స్ వేసామో సేమ్ దీనికి కూడా సేమ్ అదే విధంగా మనం నెంబర్స్ వేసుకుంటే మన ఆన్సర్ వచ్చేసినట్లే. సో ఇక్కడ నెంబర్స్ సేమ్ 9 ఇచ్చాడు, దీనికి 9 నెంబర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏవైతే నెంబర్స్ వేసామో యాజ్ ఇట్ ఈస్ నెంబర్స్ ఇక్కడ వేసుకుందాం. 5 2 7 1 4 9 6 8 3. ఈ నెంబర్స్ ఏ లెటర్స్ అయితే ఉన్నాయో ఆ లెటర్స్ ఇక్కడ రాసుకుందాం. U2 అంటే O, 7 అంటే E, 1 అంటే C, 4 అంటే P, 9 అంటే S, 6 అంటే T, 8 అంటే R, 3 అంటే M. ఓకేనా? సో ఇలా కూడా ఉంటాయి ఆ క్వశ్చన్స్. కోడింగ్లో ఇలా కూడా ఇస్తాడు ఖచ్చితంగా. సో మనం ఆలోచించే విధానాన్ని బట్టే ఆ క్వశ్చన్ పేపర్ బేస్ అయి ఉంటుంది, వాటికి వచ్చే ఆన్సర్స్ బేస్ అయి ఉంటాయి. సో ప్రతిదాన్ని ఎలా థింక్ చేయాలి అనేది మనము ఎలా వస్తుంది సార్ మీరు ఇలా సింపుల్గా మీరు చేసి చూపించారు, ఆ క్వశ్చన్ చూడగానే మా మైండ్ బ్లాక్ అయింది, ఏం చేయాలి? ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. ఒకసారి చూసేసి ఆ ప్రాబ్లం అయిపోయింది అని చెప్పేసి పక్కన పడేసి బుక్స్ అన్ని పక్కన పడేస్తే రాదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆన్లైన్లో అయితేనేమి వెబ్సైట్లో అయితేనేమి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాటిని మీరు ప్రాక్టీస్లో ఎక్కువ చేస్తే ఏ క్వశ్చన్ అయినా చూడగానే మీకు ఓహో ఇది ప్రాసెస్ ఇదా, ఇలా వెళ్ళాలా అనే ఒక ఇదైతే మీకు మైండ్లో వచ్చేస్తుంది. సో దీనికి ఆన్సర్ కంప్యూటర్కి కోడింగ్ అనేది ఇలా చేసాం. నెక్స్ట్ క్రికెట్ కోడెడ్ యాజ్ XIRXPVG, దెన్ హాకీ కోడెడ్ యాజ్ అని అడిగాడు. క్రికెట్ అనే పదాన్ని XIRXPVG గా కోడ్ చేస్తే హాకీని ఏ విధంగా కోడ్ చేస్తారు? మనకి తెలిసిన ఫార్మేటే, నంబర్స్ వేసేసుకుందాం. ఓకేనా? నంబర్స్ వేసేసుకున్నాం. తర్వాత మనం చేయాల్సింది ఏంటి? అడిషన్ ఏమన్నా ఉందా? 3కి 24కి డిఫరెన్స్ 21, 18కి 9కి డిఫరెన్స్ 9కి 18కి డిఫరెన్స్, 3కి 24కి డిఫరెన్స్, 11కి 16కి డిఫరెన్స్, 5కి 22కి డిఫరెన్స్, 20కి 7కి డిఫరెన్స్, 21 9 9 21 5 17 3. ఏమన్నా లాజిక్ ఉందా? లేదు. సో మనం చేసే ప్రాసెస్ రాంగ్. నెక్స్ట్ ఏం చేయాలి? మీకు గుర్తుందో లేదో మన సెకండ్ క్లాస్లో ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్లో ఆపోజిట్ పెయిర్స్ అని డిస్కస్ చేసాం. ఏ విధంగా డిస్కస్ చేసాం? సికి ఎక్స్ ఆపోజిట్ అని, ఆర్కి ఐకి ఆపోజిట్ అని, ఐకి ఆర్ ఆపోజిట్ అని, మళ్ళీ సికి ఎక్స్ ఆపోజిట్ అని, కేకి పి ఆపోజిట్ అని, ఈకి పి ఆపోజిట్ అని, టీకి జి ఆపోజిట్ అని మనం
మన క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. సిఎక్స్ క్రక్స్ బండి పైన ఐఆర్ ఐశ్వర్య రాయ్, ఓకేనా, లేదా ఇండియన్ రైల్వేస్ ఐఆర్ ఇండియన్ రైల్వేస్, సిఎక్స్ క్రక్స్, పికే పవన్ కళ్యాణ్ గారు ఫిల్మ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. అలా స్టోరీ అయితే మనం చెప్పుకొని ఉన్నాం. ఈవి ఎల్ఓవిఈ, వికి ఆపోజిట్ ఈకి ఆపోజిట్ వి, జిటి గ్రాండ్ ట్రంక్ రోడ్డు పైన వెళ్తున్నారు. ఇలా మనం ఒక స్టోరీ అయితే నెరేట్ చేసుకున్నాం. ఆ స్టోరీలోనే మన ఆన్సర్ దాగి ఉంది. ఓకేనా, దీనికి ఆపోజిట్ పేర్స్ అనేది ఇచ్చాడు. సో దీనికి ఆపోజిట్ పేర్స్ చూద్దాం. హెచ్కి ఆపోజిట్ హెచ్కి ఆపోజిట్ హై స్పీడ్ లో హెచ్కి ఎస్, ఓకి ఎల్ఓవిఈ అని చెప్పుకున్నాం మనం. సో ఓకి ఎల్ ఆపోజిట్, ఎల్కి ఓ ఆపోజిట్. తర్వాత సి క్రక్స్ బండి పైన, కే పవన్ కళ్యాణ్, పికే వైకి ఆపోజిట్ బాయ్స్ మూవీ అని చెప్పుకున్నాం. సో హాకీ అనే పదాన్ని ఈ విధంగా కోడ్ చేస్తారనేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి మన కోడింగ్ డికోడింగ్ లో ఉంటాయి. ఇది లెటర్ కోడింగ్ మాత్రమే. తర్వాత నెంబర్ కోడింగ్ ఉంది, సబ్స్టిట్యూట్ కోడింగ్ ఉంది. ఇలా కోడింగ్స్ అనేవి ఇంకా టైప్స్ ఉన్నాయి. సో ఇలాంటి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడమే మన వీడియో యొక్క ఉద్దేశం. సార్ మాకు ప్లస్లో ఓన్లీ ప్లస్లు మాత్రమే నేర్పించారు, ఇక్కడ ఓన్లీ ప్లస్లు వచ్చాయి, ఇక్కడ నెంబర్స్ ఇలా వేసుకోమన్నారు, ఇక్కడ చూడకపోతే ఆపోజిట్ పేర్స్ అని చెప్పారు, ఇంకేం రావా అని అంటే ఇందాక చెప్పాను మీకు ఆల్రెడీ. ఒక ప్లస్ ఒక మైనస్, ఒక ప్లస్ ఒక మైనస్ ఇలా రావచ్చు. సారీ, ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ని మర్చిపోయాము. సో ఇప్పుడు అది కూడా డిస్కస్ చేసేద్దాం. ఎందుకంటే కొరవ ఉండకూడదు, కొరవ ఉంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో చూస్తే లాక్డౌన్ కోడెడ్ యాజ్ RGMATGNK and danger coded as TLKSZB. దెన్ కరోనా కోడెడ్ యాజ్ డాష్ అని చెప్పిస్తాడు. ఇందాక దాకా ఏదో ఒక పదం ఇచ్చేసి దాన్ని ఈ విధంగా కోడ్ చేశాడు, ఇంకో పదంని ఎలా కోడ్ చేయాలని అని చెప్పేసి అడిగేవాడు. ఇదేంటి సార్ రెండు ఇచ్చాడు, దీన్ని ఏం చేయాలి, ఇలా రెండు ఇస్తే ఏం చేయాలి? మనకు తెలిసిన మెథడ్ని ఫస్ట్ ఇక్కడ చూద్దాం. 12 ఇలా రెండు కోడ్లు ఇచ్చి ఒక కోడ్ని కనుక్కోమంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే. వీటిలో ఉన్న లెటర్స్కి ఇక్కడ ఒక లెటర్స్ ఇచ్చేస్తుంటాడు, ఇక్కడ కూడా ఇచ్చిన లెటర్స్కి ఇక్కడ ఇచ్చేస్తుంటాడు. వీటిల్లో ఏ లెటర్స్ అయితే ఉన్నాయో ఆ లెటర్సే ఇక్కడ ఉంటాయి. ఈ రెండిట్లో ఏ లెటర్స్ అయితే ఉన్నాయో ఇక్కడ కూడా ఏ లెటర్స్ ఉంటాయి. సో ఈ లెటర్స్కి ఇక్కడ ఏ లెటర్ ఇచ్చాడో అదే ఆన్సర్ అవుతుంది. మీకు అర్థం కాలేదు అనుకుంటున్నాను, మళ్ళీ చెప్తాను చూడండి. లాక్డౌన్ అండ్ డేంజర్ వీటిల్లో ఉన్న పదాలనే కరోనా అనే పదంగా మనకి ఇచ్చాడు. ఓకేనా, ఏంటి లాక్డౌన్ కరోనా డేంజర్ అంటా ఉన్నాడు అనుకోమాగని ఇది మనకు ఒక సమ్ అంతేను. చూడండి, లాక్డౌన్ డేంజర్ అనే దానిలో ఉన్న పదాలను తీసి కరోనాగా ఇచ్చాడు. లాక్డౌన్ అనే పదాలని ఈ విధంగా, డేంజర్ అనే పదాలని ఈ విధంగా కోడ్ చేసేసాడు ఆల్రెడీ. అతనే రెండు కోడ్లు చేసేసి మనకి మూడో కోడ్ని కనుక్కోమన్నప్పుడు ఎప్పుడైనా సరే ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న రెండిట్లో ఉన్న పదాలు ఏ అయితే ఉంటాయో వీటిని బేస్ చేసుకొని ఇక్కడ ఉంటుంది. దీని ఆన్సరు ఈ పక్కన ఈ లెటర్స్లో ఉన్న లెటర్సే కాబట్టి వీటికి ఏదైతే ఇచ్చేసి ఉంటాడో ఆ లెటర్సే ఇక్కడ ఆన్సర్గా వస్తుంది. ఓకేనా, సింపుల్గా ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏముంది, సి ఉంది. ఈ లెటర్స్లో సి ఎక్కడ ఉందో గమనించండి. ఇక్కడ ఉంది. సి అంటే ఎంత, 3. ఓకేనా, ఇక్కడ థర్డ్ లెటర్, ఇక్కడ థర్డ్ లెటర్ ఏముంది, ఎం. సో ఫస్ట్ లెటర్కి ఎం. ఓకేనా, తర్వాత ఓ ఎక్కడ ఉందో చూడండి ఒకసారి. డేంజర్లో లేదు, ఇక్కడ ఉంది 15. ఇక్కడ చూద్దాం, సేమ్ అదే లెటర్ ఇచ్చేయడం లేదు మనకు తెలియాలి కదా. సెకండ్ లెటర్ ఏంటి, జి. తర్వాత లాస్ట్ నుండి థర్డ్ లెటర్ 1 2 3 లాస్ట్ నెంబరు జి. సో ఓకి జి అనేది ఇచ్చేస్తున్నాడు ఆల్రెడీ. ఓకేనా, నెక్స్ట్ ఆర్ ఎక్కడ ఉందో చూడండి. డేంజర్లో, లాక్డౌన్లో లేదు, డేంజర్లో ఉంది. డేంజర్లో లాస్ట్ లెటర్ బి. ఓ ఆల్రెడీ మనం చూసాం. ఓకేనా, ఓ యొక్క నెంబరు లెటరు జి. ఎన్ ఎక్కడ ఉందో చూడండి. డేంజర్లో ఉంది,
లాక్డౌన్లో ఉంది. ఇందులో లాస్ట్ లెటర్ కే, డేంజర్లో థర్డ్ లెటర్ కే. ఓకేనా? ఇలా తర్వాత ఏ ఎక్కడ ఉందో చూడండి, లాక్డౌన్లో లేదు, డేంజర్లో సెకండ్ లెటర్, ఇక్కడ సెకండ్ లెటర్ అంటే ఎల్. అర్థమైందా? ఈ రెండు పదాలని, వీటిల్లో ఉన్న పదాలనే ఇక్కడ కోట్ చేసేసాడు ఆల్రెడీ. వీటిలో ఉన్న పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలని మనకి ఇచ్చి దీన్ని కోడ్ ఏంటి అని చెప్పేసి అడిగాడు. వీటికి ఏదైతే కోడ్ చేసేస్తున్నాడో ఆ కోడ్ని ఈ లెటర్స్కి ఏదైతే ఉందో అది మనం రాసుకుంటే అదే మన ఆన్సర్ అవుతుంది. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. సో దీన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇది మోస్ట్ టఫెస్ట్ అనమాట, అందరికీ కనుక్కునేది కదా. బట్ మ్యాక్సిమం మీకు ఎక్కడైనా సరే ఏ క్వశ్చన్లో అయినా సరే రెండు ఇచ్చేసి మూడోది కనుక్కోమంటే ఈ ఫార్ములా ఫిక్స్ అయిపోండి. ఇది కంపల్సరీ. ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్లో అడిగేస్తున్నాడు, చాలా ఎగ్జామ్స్లో అడుగున్నాడు. సో దీన్ని అయితే నెగ్లెక్ట్ చేయొద్దు. ఇది ఒక్కసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళైనా సరే మన వీడియో చూడండి, మీకు అర్థం అవుతుంది. ఓకేనా? నెంబర్స్ వేసేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏం జరిగింది అనేది మనం డిఫరెన్స్ అయితే చూడాలి. ఓకే, వీటికి నెంబర్స్ వేసుకున్నారు. ఇలా చేస్తే ఆన్సర్ అయితే రాదండి. చూడండి, 23, 15, 14, 4, 5, 18, 6, 21, 12 అనేసి ఉంది. వీటిలో ఉండే నెంబర్స్ ఏమైనా కనిపిస్తున్నాయా మీకు? ఒకసారి చెక్ చేయండి. ఎస్, వీటిలో ఉండే నెంబర్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. ఎవ్రీ లెటర్లో సెకండ్ లెటర్ ఏదైతే ఉంటుందో దాన్ని కోడ్ చేశాడు. ఇది సింగిల్ లెటరే కదా సార్ అని అంటే ఆ ఉన్న సింగిల్ లెటర్ని యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ డబ్ల్యూలో 23 తీసుకున్నాడు, ఓలో 15లో 5 తీసుకున్నాడు, ఎన్లో 4 తీసుకున్నాడు, డిలో 4 తీసేసుకున్నాడు. ఇలా సెకండ్ లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ని తీసుకున్నాడు. సేమ్ అలానే ఎక్సలెంట్కి ఏ నెంబర్స్ అయితే వేసేసుకొని ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ని ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవాలి. విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ లేవు కాబట్టి కొంచెం టైం టేకింగ్ అవుతుంది. అదే ఆప్షన్స్లో అనుకోండి ఏబిసిడి ఇక్కడ ఒక 2 ఇక్కడ ఒక 2 చూసుకున్నామంటే ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. చూద్దాం ఒకసారి మనం. 5, 24, 3, 5, 12, 12, 5, 14, 20. చూసారు కదా? ఈ నెంబర్స్ అయితే మర్చిపోవద్దండి. ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాసులో చెప్పున్నాను ఏ లెటర్కి ఏ నెంబర్ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలనే షార్ట్ కట్స్, ప్రతి ఒక్క షార్ట్ కట్ మీకు చెప్పడం జరిగింది. సో వీటిని నెంబర్స్ అనేవి మీకు గుర్తుంటేనే మీరు ఫర్దర్ క్లాసులు అనేవి కూడా ఇంకా ఈజీగా చేయగలరు. సో ఒకసారి చూద్దాం. 5, 4, 3, 5, 2, 2, 5, 4, 0. ఓకేనా? వండర్ఫుల్ అనే లెటర్ని ఈ విధంగా కోడ్ చేస్తే ఎక్సలెంట్ అనే పదాన్ని ఏ విధంగా కోడ్ చేస్తారు అని అంటే మనకి ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ వైట్ అనే పదాన్ని 2915172915 ఇలా కోడ్ చేస్తే బ్లాక్ అనే పదాన్ని ఏ విధంగా కోడ్ చేస్తారు? సో మనం చేసే ఫార్ములా 23, 8, 9, 25 నెంబర్స్ అయితే వేసేసుకున్నాం. ఇక్కడ చూడబోతే 1, 2, 3, 4, 5 లెటర్సే ఉన్నాయి. ఇక్కడ చూడబోతే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా ఉన్నాయి. సో ఏం చేయాలి అని అంటే డబుల్ ఉన్నాయి కాబట్టి 1/2 చేసుకోండి. ఓకేనా? 23కి 29కి డిఫరెన్స్ చూడండి 6, 8కి 15కి డిఫరెన్స్ చూడండి 7, 9కి 17కి డిఫరెన్స్ చూడండి, 20కి 29కి డిఫరెన్స్ చూడండి, 5కి 15కి డిఫరెన్స్ చూడండి. అంటే ఏం చేశాడు? 6, 7, 8, 9, 10 ఇలా చేసుకుంటూ వెళ్ళాడు. సేమ్ యాజ్ ఈజ్ దీన్ని కూడా అలానే చేద్దాం. B2, L12, A1, C3, K11 నెంబర్స్ అయితే మీకు నోటెడ్ ఉండాలి. వీడియోస్ చూడండి, మళ్ళీ కంపల్సరీ నోటెడ్ ఉంటాయి. వీటికి సేమ్ యాజ్ ఈజ్ ఇక్కడ ఏ ఫార్ములా అయితే అప్లై చేశాడో యాజ్ ఈజ్ అదే ఫార్ములా మనం అప్లై చేస్తాం. 2కి 6, 12కి 7, 1కి 8, 3కి 9, 11కి 10. సో
సో మీకు ఆ నెంబర్స్ తెలుసు కాబట్టి నేను నెంబర్స్ రాయడం లేదు, ఎందుకంటే వీడియో ల్యాగ్ అవుతుంది. సో ఈ ఆన్సర్ అనేది మీరే చేసుకోండి. మీకు లాజిక్ అయితే చెప్పేశాను ఇక్కడ, సో ఆన్సర్ అనేది మీరే చూసుకోండి. నెక్స్ట్ సైన్స్ అనే పదాన్ని 8241822132 ఇలా కోడ్ చేస్తే హిస్టరీని ఏ విధంగా కోడ్ చేస్తారు అని అన్నాడు. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ సైన్స్ కోడెడ్ as 8241822132 దెన్ హిస్టరీ కోడ్ యాజ్ హిస్టరీ కోడ్ ఈజ్ వాట్ అని చెప్పి మీకు ఇక్కడ అడగడం జరిగింది. చూద్దాం ఒకసారి గమనించుకోండి. మనకు తెలిసిన ఫార్ములా నెంబర్స్ వేసేసుకోవడం ఫస్ట్, ఆ తర్వాత ఫర్దర్ ఏంటి అనేది మనం చూద్దాం. ఓకే, మీకు ఎస్ నెంబరు ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎస్ ఫర్ 19 ఎలా గుర్తు రావాలి? శ్రీదేవి గారు తన 19వ ఏట 16 ఏళ్ళ మూవీ అనేది తీసిందని అని చెప్పేసి ఒక స్టోరీ అయితే చెప్పినాను, మళ్ళీ వీడియోస్ చూడండి. 19 3 9 5 14 3 5 నెంబర్స్ అనేవి స్పీడ్గా వేసేసుకోండి. ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. 1 2 3 4 5 6 7 నెంబర్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 డబుల్ ఉంటే ఇలా చేసుకోమని చెప్పాను. ఇక్కడ మాత్రం ఒక లెటర్ అటు ఇటుగా ఉంది. సో మనం ఏం చేయాలి, ఏం జరిగిందో చూద్దాం. ఫస్ట్ ఎస్కి ఆపోజిట్ లెటర్ ఏంటి? మీకు ఆల్రెడీ ఒక కోడ్ చెప్పాను. 27 - 19 8 వచ్చిందా? హెచ్. ఈ 27 అనే నెంబర్ గుర్తుపెట్టుకోండి, ఈజీగా వస్తుంది అని చెప్పా. లేదు, ఎస్కి ఆపోజిట్ లెటర్ హై స్పీడ్ అని చెప్పున్నా. హెచ్కి ఆపోజిట్ లెటర్ ఎస్, ఎస్కి ఆపోజిట్ లెటర్ హెచ్ అనేసి మీకు ఆల్రెడీ చెప్పున్నాను. సికి ఆపోజిట్ లెటర్ ఎక్స్, ఎక్స్ నెంబర్ 24 వచ్చిందా? నెక్స్ట్ ఐకి ఆపోజిట్ లెటర్ ఇండియన్ రైల్వేస్ అని కానీ ఐశ్వర్య రాయ్ అని కానీ ఒక నేమ్ అయితే మీకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఐ యొక్క నెంబరు 9. దీనికి ఆపోజిట్ లెటర్ ఏంటి? ఆర్ ఫర్ 18. తర్వాత ఈకి ఆపోజిట్ లెటర్ LOVE అనేసి మీకు చెప్పేసి ఉన్నాను. ఈకి వికి ఈ ఆపోజిట్ లెటర్స్ అనేది చెప్పున్నాను. సో వి యొక్క లెటర్ నెంబర్ 22. తర్వాత 14 MN మ్యాన్ అని చెప్పున్నాను మీకు ఆల్రెడీ. ఎంకి ఆపోజిట్ లెటర్ ఎన్కి ఆపోజిట్ లెటర్ ఎమ్. సో ఎం యొక్క లెటర్ నెంబరు 13. నెక్స్ట్ సి క్రక్స్ ఆల్రెడీ చెప్పేస్తున్నాను, క్రక్స్ బైక్ మీద అనేసి. సో నెక్స్ట్ ఈకి కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఇలా దీనికి మాత్రం ఆపోజిట్ లెటర్స్ అనేవి ఇచ్చాడని చెప్పేసి చూసాం. సో దీనికి ఆపోజిట్ ఇది ఇచ్చాడు. నెక్స్ట్ హిస్టరీకి ఏమి ఇచ్చాడు అనేది ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ మనకు ఫార్ములా అయితే తెలిసిపోయింది, అలాంటప్పుడు మళ్ళీ నెంబర్స్ వేసుకొని ఇది చేయాల్సిన అవసరం లేదు. హెచ్కి ఆపోజిట్ లెటర్ ఏంటి అనేది చూడండి. హెచ్కి ఆపోజిట్ లెటర్ ఇక్కడ ఆల్రెడీ చేసాం. ఓకేనా? మనం ఇది లెటర్ కోడింగ్లో నెంబర్స్ వేసుకొని ఇంత ఇది చేయకుండా నెంబర్స్ వేసేసుకొని లెటర్స్ రాసుకొని దానికి మళ్ళీ నెంబర్స్ వేసి ఇంత ఇది చేయాల్సిన అవసరం లేదు. యాజ్ ఈజ్గా మీకు లెటర్ కోడింగ్ కాబట్టి నెంబర్స్ ఆప్షన్లో ఇచ్చేసి ఉంటాడు. దానికి కలిగిన నెంబర్ ఏంటి అనేది మనం చూస్తే ఈజీగా వచ్చేస్తుంది. హెచ్కి ఆపోజిట్ లెటర్ యొక్క నెంబరు 19, ఐకి ఆపోజిట్ లెటర్ యొక్క నెంబరు ఐకి ఆపోజిట్ లెటరు ఆర్ యొక్క నెంబరు 18, ఎస్కి ఆపోజిట్ లెటరు జీ నెంబరు 7, టీకి ఆపోజిట్ లెటరు గ్రాండ్ ట్రంక్ రోడ్ జీటీ, సారీ ఎస్కి హెచ్, టీకి గ్రాండ్ ట్రంక్ రోడ్డు, ఓకి 12, ఆర్కి ఐ అంటే 9. ఓకేనా? నెక్స్ట్ వై బాయ్స్ అని చెప్పేస్తున్నాను. సో దీని నెంబరు 2. ఇలా ఓకేనా? ఈ విధంగా దీన్ని కోడ్ చేస్తారు. నెక్స్ట్ డేట్ని
30 అని, మంత్ని 70 అని కోట్ చేస్తే ఇయర్ని ఏ విధంగా కోట్ చేస్తారని చెప్పేసి మనకి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని ఏం చేశారనేది చూద్దాం. ఫస్ట్ నెంబర్స్ అయితే వేసేసుకుందాం. ఓకే, 4 + 1 5, 5 + 20 25, 25 + 5 30. డేట్ కోడెడ్ యాజ్ 30. మనకు అర్థమైపోయింది, లాజిక్ అర్థమైంది. సేమ్ ఇది కూడా అలానే చేసాడో లేదో మనకు తెలియదు కదా. సో ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. 28 ఒక 14 15 38 ఎస్. సో మంత్ కోడెడ్ యాజ్ 70. ఇది కూడా మనకు అర్థమైపోయింది, అన్నీ ప్లస్ చేశాడు. దెన్ ఇది కూడా సో సేమ్ ప్లస్ చేస్తే సరిపోద్ది కదా. ఓకేనా, 30 31 49. ఓకేనా, ఈ విధంగా లెటర్ కోడింగ్ అనేది ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ అండి. ఇది టైప్స్ మాత్రమే చెప్తున్నాను మీకు. ఇక్కడ చూడకపోతే ఏం చేశాడు, సెకండ్ లెటర్ని రాసుకున్నాడు. సెకండ్ ప్రాబ్లంలో చూడకపోతే వీటికి డిఫరెన్స్ 6 7 8 9 10 ఇలా డిఫరెన్స్ ఇస్తూ వెళ్ళిపోయాడు. సైన్స్ అనే థర్డ్ ప్రాబ్లంకి ఆపోజిట్ పేర్స్ యొక్క నెంబర్స్ ఇచ్చాడు. ఫోర్త్ ప్రాబ్లంకి అన్ని కలిపితే ఈ నెంబర్ వచ్చింది. సో దీనికి ఏమొస్తుంది అని చెప్పేసి అడగడం జరిగింది. సేమ్ ఇదే విధంగా ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని కూడా చెక్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, గుంటూరు కోడెడ్ యాజ్ 108, దెన్ నెల్లూరు కోడెడ్ యాజ్ అని చెప్పి అడిగాడు. గుంటూరుని 108 అనేసి కోడ్ చేశాడు. సో నెల్లూరుని ఏ విధంగా కోడ్ చేయాలి, మనకు తెలిసిన ఫార్ములానే. అన్నిటికీ నెంబర్స్ వేసేసుకోవడం, ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఇచ్చాడేమని చూసుకోవడం. 7 21 14 20 21 18. ఓకే, 21 + 7 8 28, 28 + 14 28 + 14 38 42 42 20 62 62 21 83 18 101 వచ్చింది ఆన్సర్. ఇక్కడ మాత్రం 108 ఉంది. ఏం చేసి ఉంటాడు, ఈ 101కి ఫస్ట్ లెటర్ని ప్లస్ చేసాడు. ఇలా కూడా ఉంటాయా? ఎస్, అదే లాజిక్. ఇక్కడ సేమ్ మనం ఇక్కడ అదే చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. ఓకేనా, నెల్లూరు 14 5 12 12 15 18 5. 108 రావడానికి +7 చేశాడు. సో ఇక్కడ ఏం చేశాడు అనేది చూద్దాం. 14 + 5 + 12 + 5 ని ప్లస్ చేస్తే 81 వస్తుంది. ఇక్కడ 7ని ప్లస్ చేశాడు. సో ఇక్కడ మనం కూడా 7 ప్లస్ చేస్తే వచ్చేదే ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ శశి కోడెడ్ యాజ్ 84, విశ్వ కోడెడ్ యాజ్ డాష్ అని చెప్పి మీకు ప్రాబ్లంలో ఇవ్వడం జరిగింది. సో ప్రతిదానికి మనం నెంబర్స్ వేసుకోవడం. 19 1 19 9. ఏం చేశాడో చూద్దాం. 38 48, ఆన్సరు 48 వచ్చింది. అన్నీ ప్లస్ చేసాం. ఆన్సర్ చూస్తే 48 ఉంది, ఇక్కడ 84 ఉంది. ఏం చేసి ఉంటాడు, దీన్ని ఇలా రివర్స్ చేశాడు. అర్థమైందా, 48ని 84గా రివర్స్ చేసి చూపించాడు అంతే. అక్కడ ఏం డిఫరెన్స్ అయితే ఏం లేదు. సేమ్ విశ్వాక్ కూడా ఏం చేశాడో చూద్దాం. 22 9 19 23 1. ఓకేనా, 24 43 52 72 74. మనకి ఇక్కడ ఆన్సర్ 74 వచ్చింది. ఇక్కడ ఏం చేశాడు, రివర్స్ చేశాడు. సేమ్ మనం కూడా ఇక్కడ రివర్స్ చేద్దాం. 47, ఇక్కడ ఆన్సర్ 47 అవుతుంది. దెన్ కోవిడ్ కోడెడ్ యాజ్ 8, దెన్ వ్యాక్సిన్ కోడెడ్ యాజ్ అని చెప్పి అడిగాడు. సో దీనికి కూడా చూద్దాం. 3 15 22
9 4 15 plus 3 18 18 plus 22 40 40 49 53 మనకి ఇక్కడ అన్ని ప్లస్ చేస్తే 53 వచ్చింది బట్ ఇక్కడ 8 వచ్చింది ఆన్సర్ ఏమై ఉంటుంది ఎలా వచ్చి ఉంటుంది అంటే 5 plus 3 చేశాడు 5 plus 3 8 ఓకేనా సేమ్ వ్యాక్సిన్ కూడా అలానే చేద్దాం మనకి ఆన్సర్ అనేది తప్పకుండా వస్తుంది 22 1 3 3 9 14 5 ఓకేనా ఇవన్నీ ప్లస్ చేస్తే వచ్చిన ఆన్సర్ని మనం రెండింటిని 2 డిజిట్స్ అనేవి మనకు రావడం జరుగుతుంది ఆ 2 డిజిట్స్ని ప్లస్ చేస్తే వచ్చిందే ఇక్కడ ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ అజిత కోడెడ్ యాజ్ 294 దెన్ ప్రియా కోడెడ్ యాజ్ అని చెప్పి మనకి ఇందులో అడుగున్నాడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ప్రతి దాంట్లో నెంబర్స్ వేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఎందుకంటే లెటర్స్ యొక్క నెంబర్స్ మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో ఖచ్చితంగా మనం స్పీడ్గా ఆన్సర్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి అజిత కోడెడ్ యాజ్ 294 దెన్ ప్రియా కోడెడ్ యాజ్ అని చెప్పి అడిగాడు చూద్దాం 10 plus 1 11 11 plus 9 20 20 20 40 49 49 ఆన్సర్ వచ్చింది ఇక్కడ వరకు మనం ఏ ఫార్ములా అయితే చేసామో ఇక్కడ కూడా అదే ఫార్ములా చేసాం సో వీటన్నిటిని ప్లస్ చేసినా ఇంత ఆన్సర్ రాదు సో ఏం చేసి ఉంటాడు 49ని ఏ లెటర్తో మల్టిప్లై చేస్తే 294 వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం 6తో 49ని మల్టిప్లై చేస్తే 294 వస్తుంది ఈ 6తో ఎందుకు చేయాలి 6తోనే ఎందుకు చేయాలి అని అంటే 1 2 3 4 5 6 మనకి ఇచ్చిన ప్రాబ్లంలో 6 డిజిట్స్ ఉన్నాయి ఆ 6 డిజిట్స్తో వచ్చిన ఆన్సర్ని మల్టిప్లై చేయగా మనకి ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఇచ్చాడు సో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ చూద్దాం P for 16 R for 18 9 25 1 69ని 1 2 3 4 5 ప్లస్ 5 చేయగా మనకు వచ్చే ఆన్సర్ దీని యొక్క ఆన్సర్గా మనం నోట్ చేసుకోవచ్చు ఓకేనా అజిత కోడెడ్ యాజ్ 294 ప్రియా కోడెడ్ యాజ్ 345 ఓకేనా దెన్ ట్రైన్ కోడెడ్ యాజ్ 186 లారీ కోడెడ్ యాజ్ అని చెప్పి అడిగాడు చూడబోతున్నాం చూద్దాం ఒకసారి 20 plus 18 plus 1 plus 9 plus 14 మనం అన్ని ప్లస్ చేయగా మనకి 62 అనేది వస్తుంది 62కి 186కి ఏమైనా మధ్య రిలేషన్ ఉందా అని అంటే 62 3s 186గా మనకి ఆన్సర్ అనేది వస్తుంది దెన్ లారీ కోడెడ్ యాజ్ అని అడిగినప్పుడు 12 15 18 18 25 ఈ నెంబర్స్ అన్నిటిని ప్లస్ చేయగా మనకి 88 అనేది నెంబర్ వస్తుంది ఈ డిజిట్ని ఇక్కడ ఏ నెంబర్తో అయితే మనం మల్టిప్లై చేసామో సేమ్ అదే నెంబర్తో మనం మల్టిప్లై చేయగా వచ్చింది మనకి ఆన్సర్గా ఆప్షన్స్లో పెట్టవచ్చు దెన్ చైనా కోడెడ్ యాజ్ 351 ఇండియా కోడెడ్ యాజ్ డాష్ అని చెప్పి అడిగాడు చైనాని 351గా కోడ్ చేస్తే ఇండియాను ఏ విధంగా కోడ్ చేస్తారో అనేసి మనకి ప్రాబ్లం అయితే ఇవ్వడం జరిగింది దీనికి సేమ్ మనం ఏ విధంగా నెంబర్స్ అయితే వేసుకుంటామో అలా నెంబర్స్ వేసేసుకొని చెక్ చేయడమే చూద్దాం ఇవన్నీ ప్లస్ చేస్తే 11 20 34 35 అనే నెంబర్ వస్తుంది ఈ 35 అనే దానికి దీనికి ఏమైనా రిలేషన్ ఉందా అని అంటే పక్కన ఒకటి పెట్టాడు సార్ ఒకటి పెడదాం అని చెప్పేసి నెంబర్ చెప్పడం జరిగింది సో అలా దీనికి చూసుకుంటే అలా కూడా ఆప్షన్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది బట్ ఒకసారి టెక్నికల్గా ఆలోచిస్తే ఇక్కడ చూడండి 3 స్క్వేర్ 9 ప్లస్ 8 స్క్వేర్ 64 9 స్క్వేర్ 81 14 స్క్వేర్ 196 ప్లస్ 1 స్క్వేర్ 1 వీటన్నిటిని ప్లస్ చేస్తే మనకి 351 అనేసి ఆన్సర్ వస్తుంది సో ఈ నెంబర్స్ ఇచ్చిన నెంబర్స్ యొక్క
నెంబర్స్ని అన్నిటికీ స్క్వేర్ చేస్తే ఆన్సర్ వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా 9, 14, 4, 1 9, 1 ఈ నెంబర్స్ యొక్క స్క్వేర్ చేస్తే మీకు ఇక్కడ ఆన్సర్ అనేది వస్తుంది ఖచ్చితంగా. 9 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 14 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 9 స్క్వేర్ 1 స్క్వేర్ వీటన్నిటిని ప్లస్ చేయంగా వచ్చిందే మీకు ఆన్సర్గా వస్తుంది. నెక్స్ట్ సైన్స్ కోడెడ్ యాజ్ 9374634, history coded as 5798102. then inter coded as ఆల్రెడీ మనం లెటర్ కోడింగ్ లో ఆల్ఫాబెట్ కోడింగ్ లో ఫస్ట్ క్లాస్ లో లాస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేది మనం చూడడం జరిగింది. సేమ్ ఇక్కడ కూడా అలానే ఇచ్చున్నాడు చూడండి. 2 ఇచ్చేసి మూడో దాని ఆన్సర్ ఏంటి అనేది కనుక్కోమన్నాడు. సేమ్ అక్కడ ఏ విధంగా అయితే చేసామో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా అదే విధంగా చేద్దాం. ఫస్ట్ ఐ ఉంది, ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఐ ఉంది. ఐ యొక్క నెంబర్ ఇక్కడ 3లో ఇచ్చినాడు, ఇక్కడ 2లో ఇచ్చినాడు. ఏమి ఇచ్చాడు? 7. తర్వాత ఎన్ యొక్క నెంబర్ 1 2 3 4 5 1 2 3 4 5 6. టీ యొక్క నెంబర్ 8. ఈ యొక్క నెంబర్ 2 టైమ్స్ ఉంది, సో 4 4. ఆర్ యొక్క నెంబరు 10. ఓకేనా? సారీ 0 మాత్రమే. ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేవి డిఫరెంట్ టైప్స్లో మనకి అడగడం జరుగుతుంది. నేను చెప్పే ప్రతి ఒక్క మోడల్ మీకు ప్రీవియస్గా అడిగిన ఎగ్జామ్స్లో ఏపీఎస్సీ అయితేనేమి, గ్రూప్స్లో అయితే ఏపీఎస్సీ గ్రూప్స్లో కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ క్వశ్చన్స్లో కానీ ప్రతి దాంట్లో అడిగిన మోడల్స్నే తీసుకొని మీకు డిఫరెంట్ టైప్స్లో చెప్పడం జరిగింది. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇంకో 2 or 3 ప్రాబ్లమ్స్ టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్ చెప్పి ఈ 1 వీడియోలోనే మన లెటర్ కోడింగ్ అనేది లెటర్ టు నెంబర్ కోడింగ్ అనేది కంప్లీట్ చేసుకుందాం. బీచ్ అనే పదాన్ని 240గా కోడ్ చేస్తే రీడ్ అనే పదాన్ని ఏ విధంగా కోడ్ చేస్తారనేసి మనకి ప్రాబ్లం అయితే ఇవ్వడం జరిగింది. ఈ బీచ్ అనే పదానికి 240 అనేది ఎలా వచ్చింది అనేది మనం ఇప్పుడు గెస్ చేస్తే రీడ్ అనే పదానికి ఏమొస్తుంది అనేది మనం ఈజీగా చెప్పొచ్చు. నెంబర్స్ వేసేసుకుందాం. 2 5 1 3 8. ఈ నెంబర్స్కి వీటికి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉందా అనేసి ఒకసారి చెక్ చేద్దాం. 5 + 2 7 7 + 1 8 8 + 8 16 16 + 3 19 ఇలా వస్తుంది. 19 40 ఏ డిఫరెన్స్ అయితే ఏం కనిపించట్లేదు. సో ఒకసారి మైనస్ చేసి చూద్దాం. 3 1 2 మైనస్లోకి వెళ్ళిపోతుంది, సో ఇది కాదు. నెక్స్ట్ మల్టిప్లై చేసి చూద్దాం. 2 + 5 10 10 + 1 10 10 × 3 30 30 × 8 3 8 24, సో 240. వీటిని మల్టిప్లై చేశాడు అనేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది, ఈజీగా అర్థమవుతుంది. సో రీడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేస్తారు. 18 5 1 4. సో వీటిని కూడా మల్టిప్లై చేయగా మనకి ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. నెక్స్ట్ మీరు ఆన్సర్ అనేది మీరు చేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. క్వశ్చన్ అనేది మనకి వీడియో అనేది ల్యాగ్ అవ్వకుండా ఉంటుంది. ఒక కోడ్ లాంగ్వేజ్లో 396 అనగా స్టడీ వెరీ హార్డ్ అని, 759 అనగా హార్డ్ వర్క్ పేస్ అని, 625 అనగా స్టడీ అండ్ వర్క్ అని కోడ్ చేయగా స్టడీ యొక్క కోడ్ ఎంత అనేసి మనకి క్వశ్చన్లో అడగడం జరిగింది. కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, సో ఆలోచించి పెట్టాలి. మిగతా అన్ని ఒకవేళ 1 or 2 minutes పెడితే ఈ ఒక్క క్వశ్చన్కి అనేది మీకు 5 minutes పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎలా చేయాలి ఏంటనేది మనం ఇక్కడ కంటిన్యూ చేద్దాం. 396 అనగా స్టడీ వెరీ హార్డ్ అన్నాడు. నెక్స్ట్ 759 అనగా హార్డ్ వర్క్ పేస్ అన్నాడు.
6 to 5 అనగా స్టడీ అండ్ వర్క్ అన్నాడు. సో మనం కనుక్కోవాల్సింది ఏంటి? స్టడీ యొక్క కోడ్. ఓకేనా? స్టడీ యొక్క కోడ్ అనేది మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఒకసారి చూద్దాం. 396 అంటే స్టడీ వెరీ హార్డ్ అన్నాడు. 759 అంటే హార్డ్ వర్క్ పేస్ అన్నాడు. 6 to 5 అంటే స్టడీ అండ్ వర్క్ అన్నాడు. దీనికి ఇక్కడ ఇచ్చిన దాంట్లో స్టడీ యొక్క కోడ్ ఏంటి అని చెప్పేసి అడిగాడు. సో ఇక్కడ స్టడీ ఉంది, ఇక్కడ స్టడీ ఉంది. మన వాళ్ళు ఇవి రెండు చూడగానే దీంట్లో ఫస్ట్ 3, దీంట్లో ఫస్ట్ 6 ఉంది. 2 నెంబర్స్ వచ్చాయి, 3 or 6 అని చెప్పి రాస్తారు. లేదా ఇక్కడ ఏం చేశాడు అనేది చూసుకోకుండా వాళ్ళకి ఏదో కనపడింది కదా అని చెప్పేసి సప్పన ఆన్సర్ పెట్టేయడం జరుగుతుంది. ఈ విధంగా కాకుండా కొంచెం ఈజీగా అర్థం చేసుకునే విధంగా చూద్దాం. స్టడీ వెరీ హార్డ్, హార్డ్ వర్క్ పేస్, స్టడీ అండ్ వర్క్ అని ఇచ్చాడు. కామన్ గా ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ దాంట్లో హార్డ్ అనేది ఉంది. ఓకేనా? ఈ ట్రెండిట్లో ఇక్కడ స్టడీ ఉంది, ఇక్కడ స్టడీ ఉంది, ఇక్కడ వర్క్ ఉంది, ఇక్కడ వర్క్ ఉంది. దేనికి ఏ నెంబర్ ఇచ్చాడు, మిగతా వాటికి ఏ నెంబర్స్ వస్తాయి అనేది మీకు ఇక్కడ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ దాంట్లో స్టడీ వెరీ హార్డ్ అని ఉంది, హార్డ్ వర్క్ పేస్ అని ఉంది, స్టడీ అండ్ వర్క్ అని ఉంది. సో ఎక్కడ ఏది కామన్గా ఉందనేది మనం ఇప్పుడు చూసాం. ఇక్కడ ఇవి రెండు కామన్గా ఉన్నాయి, ఇక్కడ ఇవి రెండు కామన్గా ఉన్నాయి, ఇక్కడ ఇవి రెండు కామన్గా ఉన్నాయి. ఫస్ట్ స్టడీ అనేది ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఉంది, ఇక్కడ ఫస్ట్ ఉంది. ఇక్కడ చూస్తే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఎలా వచ్చింది? ఈ రెండిట్లో కామన్గా ఉన్న లెటర్ ఏంటి? 6. సో స్టడీ యొక్క కోడ్ 6. మీకు స్టడీ అడుగుతాడని గ్యారంటీ లేదు కదా. సో మిగతాయి కూడా చూద్దాం. సెకండ్ దాంట్లో ఇక్కడ హార్డ్ ఉంది, ఇక్కడ హార్డ్ ఉంది. ఓకేనా? ఇక్కడ వర్క్ ఉంది, ఇక్కడ వర్క్ ఉంది. సో ఇప్పుడు మనం చూడాల్సింది వర్క్. సెకండ్ దాంట్లో 5, థర్డ్ దాంట్లో 5 ఉంది. సో వర్క్ యొక్క కోడ్ 5. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ దాంట్లో హార్డ్, సెకండ్ దాంట్లో హార్డ్ ఉంది. వీటి రెండిట్లో కామన్ చూసాం. సో ఇక్కడ కామన్ ఏముంది? 9. హార్డ్ యొక్క కోడ్ 9. ఓకేనా? ఇలా 6 అయిపోయింది, ఇది అయిపోయింది. ఇంకా ఫస్ట్ దాంట్లో మిగిలింది వెరీ కోడ్. ఇది పేస్ యొక్క కోడ్ 7. ఇక్కడ అండి యొక్క కోడ్ 2. ఇలా కొంచెం టఫ్గా ఆలోచించేదానికి కూడా కొంచెం అందనటువంటి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో మనం కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఆన్సర్ అనేది కొంచెం ఈజీగా మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఒకటి ఉంది. అది ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఈ కోడింగ్ డీకోడింగ్ చాప్టర్ అనేది కంప్లీట్ చేసేస్తాను. రేపటి నుంచి క్యాలెండర్ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. కోడింగ్ డీకోడింగ్లో మీకు ఎలా అయితే ప్రతిదానికి ప్రతి లెటర్కి నెంబర్కి ఏ విధంగా స్టోరీ అయితే చెప్పానో, ఏ విధంగా మీకు గుర్తుపెట్టుకునే దానికి కొన్ని క్లూ పాయింట్స్ ఎలా అయితే చెప్పానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్యాలెండర్లో కూడా చెప్పడం జరుగుతుంది. సో మా వీడియో ఇక్కడి వరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ HGUPSAIS. ఓకే, మన కోడింగ్ డీకోడింగ్లో లాస్ట్ ప్రాబ్లం. క్వశ్చన్ అయితే పెద్దదిగా ఉంటుంది, ఆన్సర్ ఇంతే ఉంటుంది. చూద్దాం ఒకసారి. ఒక పరిభాషలో ఎరుపును నలుపుగాను, నలుపును తెలుపుగాను, తెలుపును ఆకుపచ్చగాను, ఆకుపచ్చను నీలంగాను, నీలంను పసుపు పచ్చగాను, పసుపు పచ్చను బూడిద రంగుగా పిలిచిన ఆకాశం యొక్క
రంగు ఏది అని అడిగాడు. వాడు ఇచ్చిన దానికి అడిగిన క్వశ్చన్కి సంబంధమే లేదు. సో ఇక్కడ ఆన్సర్ ఎట్లా వచ్చింది అనేది చూద్దాం. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్ పెద్దదిగా ఇచ్చాడు, ఆన్సర్ మాత్రం చిన్నదే. మామూలుగా జనరల్గా ఆకాశం యొక్క కలర్ ఏది అని అడిగితే మనం ఏం చెప్తాం? నీలం అంటాం, ఓకేనా? బట్ ఇక్కడ నీలం అంటే ఏమని ఇచ్చాడు? నీలంను పసుపు పచ్చగాను అని ఇచ్చాడు. సో వాడు ఇచ్చిన స్టేట్మెంట్లో అడిగిన క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఆకాశం యొక్క రంగు మనకి జనరల్గా తెలిసిన ఆన్సర్ నీలం అయితే వాడిచ్చిన స్టేట్మెంట్లో నీలంను పసుపు పచ్చగాను అని అన్నాడు. సో దీనికి ఆన్సర్ పసుపు పచ్చ అనేది ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు, ఓకేనా? ఇలా చిన్న చిన్న క్వశ్చన్స్, చిలిపి ప్రశ్నలు కూడా మన కోడింగ్ డీకోడింగ్లో అడగడం జరుగుతుంది. సో కొంచెం థింక్ చేసి జాగ్రత్తగా చేయగలిగితే మీకు మ్యాక్సిమం కోడింగ్ డీకోడింగ్లో వచ్చే 3 నుంచి 5 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోగలరు. సో మీకు చెప్పిన ఆల్ఫాబెట్ నెంబర్స్, ఓకే, ఆపోజిట్ పెయిర్స్, వాటి నెంబర్స్, ఓకేనా? 27లో నుంచి తీసేస్తే ఎలా ఆపోజిట్ పెయిర్ వస్తుంది అనేది ఇవన్నీ ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. సో మళ్ళీ మెన్షన్ చేయదలుచుకోలేదు. ఇవైతే మీరు ఎప్పుడైతే చూస్తారో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడడం వల్ల మీకు కంపల్సరీ అవి నోటెడ్ అయిపోతాయి ఈజీగా. ఈ విధంగా నేర్చుకుంటే మీరు ఖచ్చితంగా 3 to 5 మార్క్స్ అనేవి ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సో మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.